అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం ఇచ్చాపురపు కుసుమ కుమారి గారు రచించినటువంటి నిర్మాల్యం అనే ఒక పెద్ద కథ విందాం. మరి కథలోకి వెళ్దామా? సుందరము సున్నితము అయిన గాజు పాత్ర కసిగా విసరగా విసురుగా గోడకు తగిలి పగిలి శకలాలైన శబ్దానికి పక్క గదిలోని చిక్కని నిశ్శబ్దం భంగపడింది. సరిగ్గా తన గుండెల మీదే అలాగ సంభవించినట్టుగా త్రుళ్ళిపడ్డారు చక్రపాణి. ఆయన చేతిలోని పుస్తకం జారి కింద పడిపోయింది. ఆయన వదనంలో గంభీరత ప్రశాంతత మాయమై ఆందోళన అలజడి ఆవరించుకోసాగాయి. కన్నుల నిండా కలవరం. స్థిమితంగా కూర్చోలేనట్టుగా ఆయన లేచి నిల్చున్నారు. భయంతోనూ ఆతృతతోనూ ఆయన గుండె అమిత వేగంతో కొట్టుకోసాగింది. శ్రేయోభిలాష ఉత్తరం నిజమేనా? కాకూడదు, వద్దు. 3 జీవితాల అసిధార వ్రతం వ్యర్థం కాకూడదు. ముగ్గురి బ్రతుకులు కేంద్రం లేని వృత్తాలుగా చెదిరిపోకూడదు. నిర్మలము నిష్కల్మషము అకళంకము అయిన ప్రేమ నిష్ఫలం కాకూడదు. ఆయన వడివడిగా అడుగులు వేయబోయారు. అడుగులలో తడబాటు. శరీరం స్వేదం క్రమ్మసాగింది. ఏదో చెప్పలేని బలహీనత. హృదయం బీటలు వారి భగ్నమైపోయేలా ఉంది. ఎలాగో మనస్సును చిక్కబట్టుకుంటూ శరీరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకుంటూ పసిపాపలా తప్పటడుగులు వేస్తూ చివరికి ఆ గది వరకు వచ్చారాయన. ఆ గది తలుపులు తెరుచుకునే ఉన్నాయి. గుమ్మానికి అమర్చిన పల్సని అందమైన తెర పక్కకు తొలిగి లోపలి దృశ్యం సుస్పష్టంగా భయంకరంగా గోచరిస్తోంది. గది మధ్య విశాలమైన మంచం మీద అడ్డంగా పడున్నాడు వంశీ. ఒంటి మీద తెలివి లేనట్టు అవయవాలు అస్తవ్యస్తంగా పడున్నాయి. దీపకాంతిలో మ్లానము మలినము అయినట్టు కనపడుతోంది అతని ముఖం. అందమైన జుత్తు చెదిరిపోయి ఉంది. దుస్తులు నలిగి మరకలు పడి ఉన్నాయి. పాపాత్ముళ్లాగా నేరస్తుళ్లాగా కనపడుతున్న వంశీకృష్ణ చూస్తూ ఆ పాదమస్తకం వణికిపోయారు చక్రపాణి. తప్పు చేసింది వంశీ అయినా తనే ఆ తీవ్రమైన నేరం చేసినట్టు, పశ్చాత్తాపంతో దగ్ధమవుతున్నట్టు, భరించలేని ఆవేదనతో కన్నులు మూసుకున్నారు. తూలి పడబోయి ద్వారాన్ని ఆసరా చేసుకుని నిలద్రొక్కున్నారు. మంచం దగ్గరగా టీపాయ్, దానిమీద సగం వరకు విషం లాంటి మధువుతో క్రూరంగా మెరుస్తున్న పెద్ద సీసా, ప్రక్కన చెల్లాచెదురైన పలహారాలు, గదినంతటినీ పొగతోనూ వాసనతోనూ నింపుతూ యాస్ట్రే మీద ఆర్పకుండా వదిలిన సిగరెట్, గోడకు తగిలి పగిలి తునాతునకలైన గాజు గ్లాస్, కార్పెట్ నిండా మెరుస్తున్న గాజు పెంకులు, అసహ్యంగా పడున్న ఫలహార శేషాలు. నరకాన్ని చూస్తున్నట్టు అదిరిపడ్డాడాయన. ఆ దృశ్యం దుర్భరం అనిపించి మళ్ళీ కళ్ళు మూసుకున్నారు ఒక్కసారి. ఆయన హృదయము కన్నులు కూడా ఆర్ద్రమయ్యాయి. గుండె ఒక వంక మండుతూ మరో వంక ద్రవించిపోతోంది. అతన్ని శిక్షించాలన్న ఆవేశం అంతలోనే ఒడిలోకి తీసుకుని శిరస్సు మీద కన్నీరు కారుస్తూ ప్రేమగా నిమురుతూ వద్దు వంశీ అంటూ బుజ్జగించాలన్న ఆకాంక్ష. కానీ ఆయన ఏదీ చేయలేకపోయారు. ఏదో అశక్తత అడ్డుపడ్డట్టుగా. కర్తవ్యం నిశ్చయించుకోలేక ఆయన వెనుదిరిగేసరికి అక్కడ యశోద తప్పు చేసినట్టు తలంచుకుని, యశో, ఆ పిలుపు ఆమె హృదయ పొరల్లో ఎక్కడ ఎలాగ తాకిందో ఆమె కళ్ళల్లోంచి నీళ్లురికాయి. ఆమె లతలాగా కంపిస్తూ ఆయన పాదాలకు చుట్టుకుపోయింది. కొన్ని క్షణాలు ఆమె కన్నులు ఆయన పాదాలను కన్నీటితో అభిషేకం గావించాయి. నన్ను క్షమించరు, దీనంగా బాధగా ప్రార్థిస్తున్నట్టే చూసింది ఆమె ఆయన వంక. అప్పటికి ఆయన తేరుకున్నారు కొంచెం. ఈవేళ చాలా దుర్దినం. అనుకోనివి జరుగుతున్నాయి. జీవితాలు పదం తప్పుతున్నాయి అంటూనే ఆయన ఆమెకు దూరంగా జరిగారు. ఎంత దాచుకోవాలనుకున్న ఆయన కంఠంలో ఆ గాద్గదం బయట పడనే పడింది. ఆమె త్రుళ్ళిపడింది. ఆయన చివరి మాట ఆమె గుండెల్లో మండుతున్న శూలమై గుచ్చుకున్నట్టుగా తల్లడిల్లిపోయింది. సిగ్గుతో బాధతో పశ్చాత్తాపంతో ఆమె ఒక్క క్షణం నోరు పెగలక చివరికి ఒక నేరం జరిగిందన్న ఆతృతలో, అదే ఒక తప్పు జరిగిపోయిందన్న ఆరాటంలో, వగలో స్వాధీనం తప్పి రెండో నేరం చేశాను అంది నీరు నిండిన కన్నులతో ఆయనను క్షమ అర్థిస్తున్నట్టుగా. ఆయన దీర్ఘమైన నిట్టూర్పు విడిచి సాధ్యమైనంత వరకు ముఖంలో ఏ భావం ప్రతిఫలించకుండా జాగ్రత్త పడుతూ, మాట్లాడాలి, ఒకసారి గదిలోకి రా అని కదిలిపోయారు.
ఆయన తన గదిలోకి వెళ్ళి దీర్ఘాలోచనలో పడిపోయారు. వంశీ గురించి ఆలోచనలతో ఆయన ఈ లోకాన్ని కూడా మర్చిపోయారు. యశోద ఆ గదిలోకి వచ్చి పాదాలకు దూరంగా కూర్చునే వరకు ఆయన ఆమెను గమనించనే లేదు. ఆమెను చూస్తూనే ఆయన నివ్వెరపోయారు. యశోద ఆర్ద్రమైన హృదయంతో జాలిగా పిలిచారు. ఆయన ఎంత ప్రయత్నించినా కన్నీరు ఆపుకోలేకపోతున్నారు. నేను మళ్ళీ తప్పే చేశానేమో, ఏమిటో ఇవాళ నా మనసు మెదడు కూడా సరిగా లేవు. నిజానికి ఇవాళ నుంచి కాదు, 10 రోజుల నుంచి ఏడుస్తూ అందామె. వ్రతభంగం చేశాను. ఇచ్చిన మాట మీరినందుకు నన్ను నేను శిక్షించుకున్నాను. మీరెలాగూ శిక్షించరని. కానీ ఈ శిక్ష సమంజసమో కాదో నాకే తెలియటం లేదు. చక్రపాణి ఇంకా ఆమె అరచేతుల్నే చూస్తున్నాడు. అవి కాలి గాయాలై ఉన్నాయి. ఏం చేశావు యశోదా? ఉద్విగ్నంగా అడిగాడు. మీ పాదాలను ముట్టుకున్న ఈ చేతులను దేవుడు ముందు దీపంతో పవిత్రం చేసుకున్నావా? సూటిగా తగిలింది ఆ ప్రశ్న. ఆమె తెల్లబోయింది, తడబడుతూ. లేదు, మిమ్మల్ని స్పృశించటం వలన నేను పవిత్రురాలిని అయ్యాను. పాపాత్మురాలు దైవాన్ని స్పర్శిస్తే ఆమె పవిత్రురాలవుతుంది. కానీ దేవుణ్ణి మైలపరిచిన నేరం శిక్షార్హమే కదా అంది ఎలాగో. కానీ నేను దేవుణ్ణి కాను, నువ్వు పాపివి కావు. నన్ను ముట్టుకున్న వాగ్దాన భంగానికి ఇంత కఠినంగా నిన్ను నువ్వు శిక్షించుకోని అవసరం లేదేమో. ఒక నిట్టూర్పు విడిచి, సరే, జరిగిన దానికి ఎవరూ ఏం చేయలేం. ఇక ముందైనా ఇలా తొందరపడి నన్ను బాధించకు అన్నాడు చక్రపాణి. ఆమె మౌనంగా తల ఊపి, అంతలోనే వంశీ ఆ నేరానికి నన్ను ఎవరూ క్షమించగలరనుకోను అంది, కన్నుల నుంచి కన్నీరు ధారలు కడుతుండగా. ఆయన హృదయం ద్రవించిపోయింది ఆమె మాటలకి. ఒక్కసారిగా మనస్సు ఉద్విగ్నమైంది. ఆమె శిరస్సు నిమిరి గుండెల కదుముకొని ఆ కన్నులు తొడవాలి అన్నంత ఉద్రేకం పొంగింది ఆయనలో. కానీ ఏదో అదృశ్య శక్తి ఆయనను నివారించింది. తను తొందరపడితే జరగబోయేదేమిటో ఆయనకి తెలుసు. యశోదతో అనుబంధము తక్కువ కాదు. ఆమె ఆంతర్యము, అలవాట్లు, తత్వము కూడా తనకి సుపరిచితాలు. ఇక 1 నిమిషం పాటు ఆయన మౌనంగా మిగిలిపోయారు. ఆయన మౌనం ఆమెను మరీ బాధించసాగింది. నేరం రుజువై శిక్షకు ఎదురు చూస్తున్న దోషిలా ఉంది ఆమె పరిస్థితి. ఆతృతతో ఆమె గుండెలు పగిలిపోయేలా ఉన్నాయి. చివరికి ఆమె అంది వణుకుతున్న కంఠంతో, వంశీ విషయం అవును, అది మాట్లాడాలనే పిలిచాను నిన్ను. జరుగుతున్న దానికి నా హృదయం ఎంత క్షోభిస్తుందో చెప్పలేను అని ఏడుపు ఆపుకోలేకపోయింది యశోద. వంశీ మీద నీకెంత ప్రేమో నాకు తెలుసు. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ అందువలన ప్రయోజనం ఏమిటి? వంశీ స్వతహాగా చెడ్డవాడు కాడు. తల్లిదండ్రులుగా మనం అనకూడదు, కానీ అతను చాలా అపురూపమైనవాడు. సౌందర్యము, సకల సద్గుణాలు. అవును, కానీ అని ఏదో అనబోయిందామె. ఇందాక నేను చూసింది మన వంశీనేనా అని నా అనుమానం. యశోద, తులసి మొక్క వాడినా సరే గంజాయి మొక్క అవుతుందా? ఉన్నతుడైన వంశీ ఇలా పతనమయ్యాడు అంటే. ఆమె తల వంచుకుంది. ఒక్క క్షణం ఆగి సంజాయిషి ఇచ్చుకుంటున్నట్టుగా, నేను మనస వాచ కర్మణ వంశీ అభ్యున్నతను కోరే నా శాయశక్తుల అతన్ని చక్కని వ్యక్తిగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తూ పెంచుతూ వచ్చాను. నన్ను నమ్మండి అంది బలహీనమైన స్వరంతో. యశోద మందలిస్తున్నట్టు చూశారు చక్రపాణి ఆమె వైపు. మన ముగ్గురువి విచిత్ర జీవితాలే, కానీ అవి ఒకదానికొకటి ఎంత దూరమో అంత దగ్గర కూడా. త్రిభుజంలో 3 శీర్షాలం మన ముగ్గురం. కేంద్రం వంశీ. మన 3 జీవితాల కంటే కూడా మనకు వంశీ జీవితమే ముఖ్యము, అమూల్యము. ఇది మన ముగ్గురికి తెలుసు. అంతేకాదు, అతని కోసం మనం ఏం చేయవలసి వచ్చినా ఆనందంగా ముందుకొస్తాం. నన్ను అమిత ఆశ్చర్యపరుస్తున్నది, అతిగా బాధిస్తున్నది ఒకే ఒక్క విషయం, వంశీలో ఈ మార్పు ఏమిటి అని. ఆమె కొంచెం ఆలోచించి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు అర్థమవుతోంది. వంశీ వారం 10 రోజుల నుంచి ఏదోలా అంటే ఆత్రంగా చూశారాయన. ఎందుకో సూటిగా నా మొహంలోకి చూడటం మానేశాడు. నాతో మాట్లాడటానికి కూడా సంకోచిస్తున్నట్టుగా నన్ను తప్పించుకు తిరుగుతూ అలాగా. మరి నాకు చెప్పలేదే? ఇప్పటి వరకు నేను గుర్తించలేదు. ఇప్పుడు ఇలాగొచ్చింది కనుక అతని ప్రవర్తనలో మార్పు స్ఫురించింది అంతే. అతను ఎందుకు మారిపోయాడంటావు? నాకేమీ అంతుబట్టడం లేదు. వంశీ, మన వంశీ తాగటం,
నేను నమ్మలేని విషయం. స్వయంగా చూసి ఉండకపోతే ఎంత మాత్రం విశ్వసించేదాన్ని కాదు. మొన్న అంటూ లేచి ఆయన బీరువా తెరిచి ఒక ఉత్తరం తెచ్చి ఆమెకు అందించారు. మొన్నొచ్చింది ఇది. నేను నమ్మలేకపోయాను. మన వంశీ గురించి మంచి అయితే నమ్మగలం కానీ చెడేలా నమ్మగలం. అతన్ని తెలిసి ఆయన మాటలను ఆమె సగమే వింటూ ఆ ఉత్తరాన్ని ఆత్రంగా చదవసాగింది. చక్రపాణి, మీ అబ్బాయి వంశీకృష్ణ ఈ మధ్య చాలా చెడిపోతున్నాడు అంటే బహుశా మీరు నమ్మలేరు కూడా. కానీ ఇది నిజం. హఠాత్తుగా అతను మారిపోయాడు. కావాలంటే మీరే గమనించండి. శ్రేయోభిలాషి. చదివి దెబ్బతిన్నట్టుగా చూసింది యశోద. బాధగా అన్నారాయన. ప్రత్యక్షంగా చూశాక ఇంకా మనం మాత్రం ఎలా భ్రమలో ఉండగలం? భ్రమ తీయగానే ఉండొచ్చు, కానీ నిజం చేదు. సరే, అతను వ్యసనాలకి పతనాలకి లొంగిపోయి ఉండొచ్చు కాక, కానీ అవన్నీ ఘనకార్యాల్లా మన ముందే ప్రదర్శించడంలో అతను ఉద్దేశం ఏమిటి? యశోద కంఠంలో కించిత్ ఆగ్రహం. ఒక్కసారి చక్రపాణి కనుల ముందు మెరుపు మెరిసినట్టయింది. మెదడులోకి ఏదో ఆలోచన, సందేహం, విద్యుల్లతలాగా. అతన్నే అడుగుతాను అన్నారాయన స్థిరమైన స్వరంతో. అదే మంచిదేమో. మీరా? ఏ, నేనేమీ పైవాణ్ణి కానుగా. అది కాదు, మారిపోయిన వంశీ చటుక్కున అవిధేయతతో ఏదైనా దుష్టు మాట అంటే. ఆయన నవ్వారు. మేము చాలా చనువుగా మసలని మాట నిజమే, కానీ అంత మాత్రాన మేము దూరము కాము. వంశీ నా పుత్రుడు, నేను అతని తండ్రిని. సరే అందామే విధి లేనట్టు. ఇంకా నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో అన్నట్టు అరచేతుల గాయాలు ఏదైనా మంది. ఆమె అలాగే అంటూ తల ఊపి అక్కడి నుంచి నిష్క్రమించింది. వంశీ, మై సన్, చెప్పు, నా మీద నీకెందుకు అంత కోపం వచ్చింది? వంశీ మాట్లాడలేదు. ఒక్కసారి తండ్రి మొహంలోకి చూసి కళ్ళు మూసేసుకున్నాడు అయిష్టంగా. అతని తలను ఒడిలోకి తీసుకున్నాడు చక్రపాణి. వేడిగా ఉన్నప్పుడే ఇనుముని వంచటం సులభం. అందుకే వంశీతో మాట్లాడేందుకు ఈ సమయాన్ని ఎంచుకున్నారాయన. వంశీ, మై బాయ్, నువ్వు నా స్వప్నానివి, జీవితానివి, సర్వస్వానివి. నీకు తెలుసు నా జీవితం నీకోసమే అని. ప్లీజ్ చెప్పు. తండ్రిగా కాదు, స్నేహితుడిగా అడుగుతున్నాను. నా మీద నీకెందుకు అంత కోపం వచ్చింది హఠాత్తుగా? కోపం వస్తే, రోషం వస్తే నన్ను శిక్షించక నిన్ను నువ్వెందుకు శిక్షించుకుంటున్నావు? అతనిలో కొంచెం చలనం. ఇదే మీకు తగిన శిక్ష. మీరు చేసిన నేరానికి, ద్రోహానికి ఇదే తగిన శిక్ష. వంశీ, విలవిలలాడిపోయారాయన. ఒక్కసారి ఆయన కన్నుల ముందు అంత అంధకార బంధురం అయోమయం అయిపోయింది. గుండెల్లో ఒక్కసారి 1000 బాకులు దిగినట్టు, హృదయం 1000 వ్రక్కలైనట్టు, దుర్భరము దుస్సహము అయిన వేదన. నోట మాట రావటమే కష్టమైపోతోంది. నేను నీకు ద్రోహం చేశానా? నూతిలోంచి వచ్చినట్టే ఉంది ఆ కంఠం. ద్రోహం కాదు, అంతకు 1000 రెట్లు తీవ్రమైంది. దానికి సరైన పదమే లేదు భాషలో. నా జీవితాన్ని శాశ్వతంగా సమాధి చేశారు. ఆయన ఆ మాటల్ని వినలేకపోతున్నాడు, భరించలేకపోతున్నాడు. మైకంలో వంశీ తానేం మాట్లాడుతున్నాడో తాను తెలుసుకోగలుగుతున్నాడా? తాను సమయాన్ని ఎన్నుకోవటంలో తప్పు చేయలేదు కదా. నేను నీకేం ద్రోహం చేశాను వంశీ? ఎలాగో అడిగారు సర్వశక్తులు కూడగట్టుకుని. కుమారుడికి ద్రోహం చేసే తండ్రి ఉంటాడా? అయ్యో వంశీ, నువ్వంటే నాకెంత ప్రేమో వాత్సల్యమో ఎలా చెప్పేది? నేను నీకు ద్రోహం చేశానా? నీ జీవితానికి సమాధి కట్టానా? ఎంత నింద వేశావు కృష్ణ నా మీద. నిరాధారంగా. నిజంగా నేను నీకు ద్రోహమే చేస్తుంటే నేను జీవించటమే వ్యర్థం, నిరర్ధకం, నిష్ప్రయోజనం. ఆయన చెంపల మీద కన్నీరు ప్రవహిస్తోంది ధారలుగా. వంశీ చేసిన నిందకు ఆయన గాంభీర్యం చెదిరిపోయి, పురుషత్వపు స్థైర్యం హరించిపోయి ఆయనను బేలతనం జయించినట్టయింది. వయస్సుకు తగని లాలసలో, విపరీతమైన విలాసకాంక్షలో ఒక్క ఉదుటున లేచి నిలబడి తీవ్రమైన క్రోధంతో, ద్వేషంతో, అసహ్యంతో, పగతో, నిప్పులు కక్కుతున్న కళ్ళతో ఆయన వైపు చూస్తూ, ఒక్క క్షణం రుజువు చేస్తాను అని దిండు కింద దాచిన పెద్ద ఉత్తరం తీసి ఆయన వైపు విసిరాడు వంశీ. చక్రపాణి త్రుళ్ళిపడ్డారు అతని వైఖరికి. అతను 2 చేతులతోనూ మొహం కప్పుకుని సహించలేని బాధను అనుభవిస్తున్నట్టుగా మంచం మీద వాలిపోయాడు. ఈ ఉత్తరం నేను నా గదికి తీసుకెళ్ళి చదవచ్చా? అడిగారు మెల్లగా. ఆహా, చదువుకుని
మీరు చేసిన ఘనకార్యం చిరకాలం జ్ఞాపకం ఉండేలా పటం కూడా కట్టించుకుని ఉంచుకోవచ్చు. కానీ నేను చచ్చిపోతే మాత్రం దాన్ని నాతో పాటు నా చితి మీద ఉంచి దగ్ధం చేయండి విసురుగా అన్నాడు వంశీ తలెత్తకుండానే. వంశీ ఆయన పిలుపుక గది త్రుళ్ళిపడింది. అతను మాత్రం ఇంచుకైనా చలించలేదు. ఆయన ఏదో అనబోయి అంతలోనే ఆ ప్రయత్నం విరమించుకొని బయటికి నడిచారు. సరిగ్గా అక్కడ యశోద నేరం చేస్తూ దొరికిపోయినట్టు తడబడింది ఆమె. ఆయన దృష్టి తన మీద పడగానే, అది కాదు, ఆ ఉత్తరం శ్రేయోభిలాషి ఉత్తరం, చేవ్రాత వంశీదే అందామె. నేను గమనించాను. ఆమె వైపు జాలిగా చూసి, నీ ఆత్రత నేను అర్థం చేసుకోగలను. వంశీకి నాకు మధ్య జరిగిన సంభాషణ నువ్వు వినే ఉంటావు. ఈ ఉత్తరంలో ఏముందో కూడా తెలుసుకోవాలని ఆరాటపడుతూనే ఉన్నావు కదూ అన్నాడు. ఆమె తలదించుకుంది. పద, నా గదిలోకి వెళ్దాం. దారి తీశారాయన. ఆమె హృదయం తేలిక పడినట్టుగా, గండం గడిచినట్టుగా ఒక నిట్టూర్పు విడిచి ఆయనను అనుసరించసాగింది. ఆ ఉత్తరంలో ఏముందో? చాలా పెద్ద ఉత్తరం. వంశీ మారిపోవటానికి కారణమేమిటో తెలియచ్చు. బుద్ధిమంతుడైన వంశీ ఒక్కసారి ఎందుకింత చెడ్డవాడైపోయాడు? మీరు కూర్చోండి, ఒక్క నిమిషంలో వచ్చేస్తాను అంటూ ఆయనను తన గదిలో కూర్చోబెట్టి తను బయటికి వెళ్ళింది యశోద. అప్పుడే ఆ గదిలోని గడియారం 11 గంటలు కొట్టింది. చక్రపాణి ముఖంలో కొంచెమైనా కళ లేదు. మేఘావృతమైన ఆకాశంలాగా గ్రహణం పట్టిన చంద్రుళ్ళా ఉన్నారాయన. 18, 25 మధ్య వయస్సు మగవాడికి బహు ప్రమాదకరమైంది. అతని భవిష్యత్తునంతటినీ ఈ దశ ప్రభావితం చేస్తూనే ఉంటుంది. నిజానికి పురుషుడి భవిష్యత్తును నిర్ణయించేది ఈ దశే. ఈ రాత్రి నిద్ర ఎలాగో ఉండదని అంటూ ప్రవేశించింది యశోద. చేతిలో ట్రేతో చక్కని వాసనలొస్తూ ఆవిరి క్రక్కుతున్న పాల గ్లాసు, యాలకుల పరిమళం గుప్పుమంది. మరి నీకు తర్వాత తీసుకుంటాను అందామె. ఆయన కొంచెం దూరంలో కూర్చుంటూ ఆయన పాలు తీసుకుని ఉత్తరం తెరిచారు. కృష్ణ, జీవితంలో మనం అనుకున్నవి జరగవు, అనుకోనివి జరుగుతూ ఉంటాయి. వేదాంతం కాదిది, చేదు నిజం, కటిక జీవిత సత్యం. దురదృష్టవశాత్తు మన ఉభయులకు జీవిత ప్రారంభంలోనే ఇది ఎదురైంది. ఈ లేఖ నీకే కాదు నాకు అనూహ్యమే. కృష్ణ, ఈ క్షణం వరకు ఇది వ్రాయటానికి నేను ఎన్ని కన్నీళ్లు కార్చానో, ఎంత వ్యధభరితనయ్యానో ఆ భగవంతుడికెరుక. భగవంతుడు ఎక్కడున్నాళ్లే, ఉంటే ఏ నేరమో చేయని మనకెందుకు ఇటువంటి శిక్ష? నేను దురదృష్టవంతురాల్ని. జన్మనిస్తూనే తల్లిని కోల్పోయాను. నేను అమ్మ ముఖము చూడలేదు, అమ్మ నా ముఖము చూడలేదట. నేను అదృష్టవంతురాల్ని. నాకు సవతి తల్లి రాలేదు. అప్పటికి భార్య వియోగం సంభవించేసరికి నాన్నగారి వయసు 28. ఎటువంటి వయసు అది? ఆ పైన పుష్కలంగా ఐశ్వర్యం, బంధుమిత్రుల ఒత్తిడి. అయినా నిలదొక్కున్నారు నాన్నగారు. ఎందుకో తెలుసా? నిజంగా నా కోసం కాదు, అమ్మను ప్రేమించారాయన. ఆ ప్రేమ ఎంతటిదంటే ఆయనకు ప్రపంచంలో స్త్రీ అంటే ఆమె ఒక్కతే. ఆయన అమ్మకి ప్రేమకి ఇచ్చిన విలువది. ప్రేమకే కాదు, నీతికి, పవిత్రతకు ఆయన అంత విలువను ఇస్తూ వచ్చారు. దీన్ని మనం చాదస్తంగా తీసి పారేయలేం. ఎందుకంటే ఆయన తన విశ్వాసాలను వ్రతంలా ఆచరించి అనుసరిస్తూ జీవిస్తూ వచ్చారు. ప్రేమ కోసం ఆయన అలా త్యాగం చేయటం ఆదర్శం కాదు. ఆ తండ్రికి తనయనైనందువల్ల ఆయన రక్తం, సంప్రదాయ స్వభావాలకు వారసత్వం పొందటం వల్లనో ఏమో నేను ఆయన అడుగుజాడలే అనుసరిస్తూ పెరిగాను. ఆయన నాకేనాడు నీతి పాఠాలు చెప్పలేదు, నియమాలు, హద్దులు విధించలేదు. అయినా నాకు ఆయన సిద్ధాంతాలు, విశ్వాసాలు, విలువలు నచ్చి నా అంతట నేనే సంతోషంగా స్వయంగా వాటిని నా జీవితంలోనూ వ్యక్తిత్వంలోనూ భాగంగా తీసుకున్నాను. వారు నాకన్ని విషయాల్లోనూ సంపూర్ణ స్వాతంత్రం ఇచ్చారు. ఎప్పుడూ దేనికి నన్ను ఒత్తిడి చేయలేదు. స్వేచ్ఛ స్వాతంత్రాల నడుమ వికసిస్తూ వచ్చిన నా వ్యక్తిత్వం శక్తివంతంగానూ స్వచ్ఛందంగానూ రూపొందసాగింది. వంశీ, మొదట నన్ను ఆకట్టుకున్నది నీ రూపం, తర్వాత నన్ను అమితంగా ఆకర్షించింది నీ వేణువు. అయినా జంకుతూనే ఉన్నాను నీతో స్నేహం పెంచుకుందుకు. నన్ను ఛాందస్సురాలనుకుంటే అనుకో, సంస్కారం తక్కువ అనుకో, నా అభిప్రాయాలు ప్రాచీనమైనవని నవ్వుకో. కానీ నా ఉద్దేశం తరుణ వయస్కులైన యువతీ యువకుల మధ్య ప్రారంభమైన పరిచయం స్నేహంగా ఎక్కువ కాలం ఊపిరి పోసుకోకుండానా ప్రేమగా మారాలని, ఉక్కిరిబిక్కిరైపోతూ ఉరకల పరుగులు పెడుతుందని. అందుకే చాలా జాగ్రత్తగా ఆలోచించి మరీ అడుగు వేశాను.
మీ ఇల్లు, మీ అమ్మగారు, నాన్నగారు అన్నీ పరిశీలించాను. నా నాకు అనుకూలమైన వాతావరణమే అనిపించింది. నమ్మకం ధృవపడింది. నాకు ప్రేమంటే పెళ్ళే. నవ్వుతున్నావు కదూ. ఈ చాదస్తపు పిల్లని తలుచుకుని నేనేం చేసేది? నా విశ్వాసాలు, విలువలు నావి. అవి అధునాతనమైనవి కాకపోవచ్చు. కృష్ణ, నేను నీకు దగ్గర కావటం ప్రారంభించాను. నీ పట్ల ఆకర్షణ, అభిమానం ఎప్పుడూ ఉన్నాయి. వాటికి అవరోధాలు, అనుమానాలు తొలగిపోవటంతో నేను నీకు స్వేచ్ఛగా చేరువు కాసాగాను. మనల్ని చూసి నలుగురు అసూయ పడసాగారు. మన పేర్లు జంటగా గోడలకెక్కేవి. అయినా నేను కొంచెమైనా భయపడలేదు, వెనకంజ వేయలేదు. నీతో కలిసి సినిమాలకు వస్తూ షికార్లకు తిరుగుతూ ఉండేదాన్ని. ఎన్నిసార్లు మన సముద్ర తీరంలో కబుర్లు చెప్పుకుంటూ కాలాన్ని మరిచి అర్ధరాత్రికి ఇద్దరమే మిగిలిపోలేదు. ఎన్ని పున్నములు సముద్రం మీద చంద్రోదయం చూస్తూ, వెండి వెన్నెల్లో ఉత్సాహంగా ఉరకలు వేస్తూ, ఆడుకునే కెరటాలను చూస్తూ, వాటితో పాటు వాటి ఆటలలో అర్ధరాత్రి గతించే వరకు లీనమై మిగిలిపోలేదు. అయినా నాకు ఏ విధమైన జంకు కలిగేది కాదు. ఎందుకో తెలుసా వంశీ? నాకు ప్రేమంటే పెళ్ళి. ఆ పెళ్ళికి ఏ విధమైన ఆటంకాలు లేవు. డిగ్రీలో చేరాను కనుక అది పూర్తయ్యే వరకు ఆగాలని, అంతే. మన వివాహాన్ని కాదనేవారెవరు? మా నాన్నగారు నా కోరికకి ఎదురు చెప్పరు. ఆయనకు నువ్వెంతో నచ్చావు. మీ ఇంటి వాతావరణం, ఆ తీరుతెన్నులు, మీ తల్లిదండ్రులు ఆయనకి తప్పకుండా నచ్చుతారు. మీ అమ్మగారు యశోధ మూర్తి భవించిన పవిత్ర సౌందర్యమే. మీ నాన్నగారికి గంభీరతే అలంకారం. ఎత్ర రూపం తత్ర గుణ. మనిషి ఏమిటో ముఖమే చెప్తుంది. ఇక నీ సంగతి చెప్పేదేముంది? ఆ దంపతుల అందాల రాకుమారుడివి. నీకు నేనంటే ఎంత ప్రేమో తెలిసి నాకు నువ్వంటే అంతకు 10 రెట్లు ప్రేముండి మన వివాహం జరగదని కలలో అయినా సందేహించడానికి కారణం ఏముంటుంది? కానీ వంశీ, కలలో కూడా అనుకోనిదే జరిగింది. ఆవేళ హోటల్లో నీ సంగతేమో కానీ నాకు గుండె జల్లుమంది. ప్రపంచమంతా అంధకార బంధురమైపోయింది. కాళ్ల క్రింద భూమి విచ్చుకుంటున్నట్టయింది. ఆ దృశ్యం చూసి భరించలేకనే నీకు చూపాను. వంశీ, ఇంటికొచ్చి చాలాసేపు ఆలోచించాను. దినాల తరబడి ఒకటే తీవ్రమైన ఆలోచన. ఏమిటి రాధ అలా ఉంటున్నావని అడిగే నాన్నగారికి ఏమని చెప్పను? నేను మౌనంగా ఉండేందుకే ప్రయత్నించాను. అంతకంటే గత్యంతరం ఏముంది నాకు? మోసపోయిన స్త్రీకి మౌనం కంటే మార్గం ఏముంటుంది? నాన్నగారి పవిత్ర ప్రేమ, ఆయన సిద్ధాంతాలు, విశ్వాసాలు, విలువలు అన్నీ తెలిసిన నేను ఆయనకి ఏమని చెప్పేది? సంప్రదాయాన్ని గౌరవించే వారికి జరిగిన విషయం ఏ మొహం పెట్టుకుని చెప్పేది? అందుకే ఈ దావానలాన్ని నాలో నేనే దిగమింగుకుంటూ నా దుఃఖాన్నంతటినీ నేనే భరిస్తున్నాను. వంశీకృష్ణ, నువ్వంటే నాకు ప్రేమ. నాకు తెలుసు నీకు నాతోడిదే జీవితమని. కానీ మనం వంచితులం. మన అనురాగం ఎవరో చేసిన నేరానికి అపశృతి పలికింది. ఈ ప్రేమ ఇక శృతి సరిచేయటం కల్లా. క్షమించు వంశీ, మనం ఒకరినొకరు మర్చిపోదాం. అదే మనకు రాసిపెట్టుంది. ఎంతో ఆలోచించాక విధి లేక వచ్చిన నిర్ణయం ఇది. ఇది నీకు నాకు ఇద్దరికీ మరణ సదృశమే. కానీ ఈ శాపం మనం భరించక తప్పదు. దయచేసి ఇక నాకు నీ ముఖం చూపకు, నా ముఖం చూడకు. వివాహం సాధ్యం కాని ప్రేమ నా దృష్టిలో వ్యభిచార తుల్యమే. నాన్నగారిని వ్యాకులపరిచే పని నేను చేయలేను. అందుకే నిన్ను ఈ ప్రార్థన. నన్ను నువ్వు అర్థం చేసుకోగలవు. ఇంకా ఏం రాసేది? రాధిక. చదవటం ముగించాడు చక్రపాణి. ఉత్తరాన్ని మడిచి భద్రపరుస్తూ యశోద వంక చూశాడు. ఆమె ఏమీ అర్థం కానట్టుగా ఆయన వైపు చూసి ఒక నిట్టూర్పు వదిలి, భగ్న ప్రేమ అన్నమాట. సరే, దానికి మనకెందుకు ఇలా బాధించటం? ఆ అమ్మాయి రాధిక అంత హఠాత్తుగా మనసెందుకు మార్చుకుంది? హోటల్లో ఏం జరిగింది? ఆమె చూసిన దృశ్యం ఏమిటి? అసహనంగా అడిగింది. ఆయన జాలిగా నవ్వి, ఆ ప్రశ్నలంటికి జవాబు వంశీయే చెప్పాలి అన్నాడు లేస్తూ. మీరు మళ్ళీ అతని దగ్గరికి వెళ్తున్నారా? వంశీ కాక నాకు జీవితం ఏముందని యశోద. నువ్వు వెళ్ళి నిద్రపో, చాలా రాత్రి అయింది. మీకు మాత్రం విశ్రాంతి అవసరం కదూ. ఒకసారి అద్దంలో చూసుకోండి, ఆయన తలిసిపోయారని వంశీతో మాట్లాడచ్చు. విసుగ్గా చూశారు ఆయన ఆమె వంక. యశోద, నువ్వు నీ గదికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. శాసిస్తున్నట్టే ఉంది ఆయన కంఠం. ఇంకా ఆమె ఏమీ అనలేదు. చివాలున లేచి ఆ గదిలోంచి బయటకు వచ్చింది. వంశీ గది వైపు వెళుతున్న ఆయన వైపు ఒక్కసారి చూసి తన గదిలోకి త్వరగా అడుగులు వేసింది.
ఆయన ఆజ్ఞను మేరలేక ఆమె శయ్య మీద మేను వాల్చిందే తప్ప ఆమెకెంత మాత్రం నిద్ర రావటం లేదు. అరచేతి గాయాలు బాధించినట్టే లేచి దీపం వేసింది ఆమె. గులాబీ రేకులు పరిచినట్టు అరచేతులు. ఒక్కసారి వాటిని ముద్దు పెట్టుకుని హృదయానికి హత్తుకోవాలనిపించింది. అవును, జీవితంలో తొలిసారిగా వారి స్పర్శ మహద్భాగ్యాన్ని పొందగలిగాయి ఆ చేతులు, వేళ్ళు. అలాగా అవి ధన్యత, సార్థకత చెందాయి. ఈ శరీరంలో ఆ నోము నోచుకున్నవి ఈ అదృష్ట భాగాలే. అయినా ఇవి శిక్షను కూడా భరించవలసి వస్తోంది. ఈ జన్మకిది చాలు. ఆ పవిత్ర మూర్తిని ఒక్కసారి స్పృశించగలిగిన భాగ్యం జన్మంతటికీ చాలు. ఎంత ఉన్నతులు వారు! వారి వలన ప్రణయమే ఎనలేని గౌరవం పొందింది. అత్యద్భుతం, అపురూపమైన వ్యక్తిత్వం గల చక్రపాణి తనకు భర్తగా లభించటం ఎన్ని జన్మల సుకృతమో అన్నట్టు వంశీ వారి విలువను గుర్తించలేని అజ్ఞానంలో తొందరపడి మాట తోలడు గదా. అసలు ఏమైంది తనకి? ఎంతో చక్కగా పెంచిందే తను. మరి అలా వ్యసనలోలత్వం ఏమిటి అతనిలో? తన పెంపకంలోని లోపమా? అదే అయితే తను ఎంతమాత్రం క్షమార్హురాలు కాదు. వంశీ తమ జీవితాలకు కేంద్రం. వంశీ జీవితంలో పెడదారి పడితే తమ జీవితాలు కేంద్రం లేని వృత్తాలుగానే మిగులుతాయి. ఎన్ని ఆశలు, ఎన్ని కలలు తన మీద ఆధారపడ్డాయో గుర్తించకుండా మధుకి దాసుడు ఎలా అయ్యాడు? వ్యసనమన్నదే ఎరుగని మహోదాత్తుడైన ఆ తండ్రికి ఈ తనయుడు ఎలా జన్మించాడు? వంశీ, అమ్మనైన నేనే నిన్ను క్షమించలేనయ్యా అని కనులు తుడుచుకుంది యశోద. ఇక నీ బాధ నేను అర్థం చేసుకోగలను వంశీ. ప్రేమ అనేది ఎంత శక్తివంతమైందో నాకు తెలుసు. ఉత్తరం అతనికి వాపస్ చేస్తూ ఉత్తరం చదివాను. నీకు నా హృదయపూర్వక సానుభూతి. రాధిక ఎందుకు హఠాత్తుగా అలా మనసు మార్చుకుందో నాకు అర్థం కాలేదు. హోటల్లో ఆమె చూసిన దృశ్యం ఏమిటి అడిగారు చక్రపాణి అతని చేతులను తన చేతుల్లోకి తీసుకుందుకు ప్రయత్నిస్తూ. ఎన్నో మాటలు ప్రకటించలేని సున్నితమైన భావాన్ని ఒక స్పర్శ తెలియజేయగలదని ఆయన నమ్మకం. ఆయన మనోభావాలను చెప్పేందుకు మాటలు చాలటం లేదు. వంశీ ఆయనకు దూరంగా జరిగాడు, తన తిరస్కృతిని సూచిస్తూ. అది కొడుకు తండ్రికి చెప్పదగిన సన్నివేశం ఎంత మాత్రం కాదు. ఎంత అసహ్యకరమైన దృశ్యం అది అన్నాడు కనులు చిట్లించి. చక్రపాణి హృదయం ఒక్కసారి తొణికింది. అంతలోనే సర్దుకుని, నీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది వంశీ. నీకు 15వ జన్మదినోత్సవం జరుపుతూ ఇక నుంచి మన స్నేహితులం, ప్రధానంగా స్నేహితులం అన్నాను నీతో. మన బాంధవ్యాన్ని తాత్కాలికంగా విస్మరించి కేవలం స్నేహితుల వలె అరమరికలు లేకుండా మాట్లాడుకుందాం. అలాగా సాధ్యం కాదు వంశీ, ప్లీజ్ అర్థిస్తున్నట్టే భారంగా ఉంది ఆయన కంఠం. ఆ మాటలు మీతో అసాధ్యమే, కానీ మీరు చేసిన ద్రోహం మీరు తెలుసుకోవాలి. అందుకు చటుక్కున లేచాడు వంశీ. టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. చక్కని అందమైన డైరీ తెరిచి కొన్ని కాగితాలు విసురుగా చించాడు. అది ఆయనకు నిర్లక్ష్యంగానూ అమిత కోపంగానూ అందిస్తూ, ఈ కాగితాలలో నా దురదృష్టంతో పాటు మీ ద్రోహం కూడా స్పష్టంగానే ఉంటుంది అన్నాడు ఇక వెళ్ళమన్నట్టు. చక్రవర్తి అడుగులు బాధగాను భారంగాను పడుతున్నాయి. తనకి వంశీకి మధ్య ఎంత దూరం ఏర్పడిపోయింది. తను అతనికి ద్రోహం చేయటం ఎంత ఆశ్చర్యకరం, దుస్సహము అయిన ఆరోపణ. వంశీ కాకపోతే ప్రపంచంలో తనకున్నది ఏమిటి? అతని కోసం కాకపోతే ఈ జీవితం దేనికి? యశోద గదిలో దీపం వెలుగుతూ ఉండటం గమనించి ఆ గది ముందు ఆగారు. ఆమెకు నిద్ర రావటం లేదు. ఎలా వస్తుంది? వివాహమైన ఇన్ని సంవత్సరాలకు మొట్టమొదటిసారిగా లభించిన భర్త స్పర్శ, అగ్నిలో కాలి అరచేతులు వేళ్ళు. కానీ విచిత్రంగా ఆ గాయాలు ఏమీ బాధ పెట్టట్లేదు. ఆ స్పర్శ తాలూకా సుఖమే ఆమె హృదయాన్ని పులకరింపజేస్తోంది. యశోద, ఆమె ఆత్రంగా లేచి మంచం దిగింది. గడియారం అర్ధరాత్రి గడిచిందని మౌనంగా సూచిస్తోంది. చక్రపాణి ఆమె గదిలో అడుగుపెట్టాడు. యశోద ఆనందానికి మేరలేదు. ఏమిటి దినం? శుభాలు అశుభాలు కూడా ఊహించని రీతిలో జరుగుతున్నాయి. కూర్చోండి. వంశీ ఏమంటాడు? నేను అతనికి ద్రోహం చేశానట. నాది మోసము, దగ, కుట్ర అట. భారంగా నవ్వారు. అదిరిపడింది ఆమె. అంత మాటలంటానికి అతనికి నోరేలా వచ్చింది? నా మీద చాలా ఆగ్రహంగా ఉన్నట్టుంది. దేనికి? మీరేం చేశారని? ఈ డైరీ చదివితే తెలుస్తుందనుకుంటాను. అది వంశీ డైరీయా? అవును, దీనిని చదివి కర్తవ్యం నిర్ణయించుకోవాలి అంటూ డైరీ తెరవబోయి,
ఈ విషయంలో నీకు చాలా ఆతృత ఉంటుంది కదా అని, ఎలాగో నిద్రపోకుండా మెలకుగానే ఉన్నావు కదా అని ఇక్కడికి వచ్చాను అన్నారు. ధన్యురాల్ని, ఈ రాత్రి మీరు ఎలాగో నిద్రకు విశ్రాంతికి నోచుకున్నట్టు లేరు, కొంచెం టీ చేసి తెచ్చేదా? నువ్వు తీసుకో. నిద్ర, విశ్రాంతి. వంశీ పరిస్థితి కుదుట పడ్డాకనే నాకు కంటి మీద కునుకు. నిట్టూర్చారాయన. చక్కెరపాణి అరుదుగా తప్ప టీ తీసుకోరు. పాలు తప్ప మిగిలిన ఏ పానీయాలు ఆయనకు అలవాట్లేవు. 5 నిమిషాల్లో చక్కని తేనీరు తయారు చేసి తీసుకొచ్చింది యశోద. తీసుకుంటూ, నువ్వు చదువుతావా అడిగారు ఆయన. ఇంత రాత్రి వేళ నాకు అక్షరాలు సరిగా కనిపించవు. అలాగే అని ఆమె టీ తీసుకుని వంశీ డైరీ చదవటం ప్రారంభించింది. ఇక ఆ వేళ ఎందుకో మధ్యాహ్నం 3 గంటలకే కాలేజీ అయిపోయింది. ఏం చేద్దాం, ఇప్పటి నుంచి ఇంటికి వెళ్తే కాలక్షేపం కాదు. 4 అయ్యేసరికి నాన్నగారు వేదాంత ఉపన్యాసాలకు శంకరమఠం వెళ్ళిపోతారు అంది రాధిక వంశీకృష్ణ వద్దకొచ్చి. పోనీ ఎక్కడికైనా వెళ్దాం సూచించాడు అతను. ఎక్కడికి? నీ ఇష్టం వచ్చిన చోటికి నవ్వాడు వంశీ. అయితే లాసెన్స్ బేకి వెళ్దాం, కారుంది కదా ఉత్సాహంగా అంది రాధిక. అలాగే పద. ఇద్దరు కారులో కాలేజీ ఆవరణ దాటారు. సిటీలోకి వచ్చారు. జంక్షన్లో 3 నక్షత్రాల హోటల్ చూసి, ఆగు వంశీ, లాసెన్స్ బే దగ్గర మంచి హోటల్ ఉండదు, కొంచెం ఆకలిగా ఉంది, ఇక్కడ ఏమైనా తీసుకుని వెళ్దాం. సరే. ఇద్దరు కారు దిగి హోటల్లోకి నడిచి ఫ్యామిలీస్ అని బోర్డులున్న చిన్న చిన్న అపార్ట్మెంట్స్లో ఒక దానిలోకి నడిచారు. పేరుకు 3 నక్షత్రాలు, ఖరీదుకి 3 నక్షత్రాలే, కానీ పలహారాల రుచులకి కూర్చునే ఏర్పాట్లకి తగని హోటల్. కానీ అంతకంటే గత్యంతరం లేదు. ఒక్కొక్క క్యూబికల్ ఇద్దరికి మాత్రమే సరిపోతుంది. ఒక సెల్ని మరొక సెల్ని విభజించే ప్లైవుడ్ చెక్క సక్రమంగానూ లేదు, సుందరంగానూ లేదు. రాధిక పెసరట్ ఆర్డర్ చేసింది ఇద్దరికి. ఆ క్షణాల్లో ఇద్దరికీ తెలియదు మరో నిమిషం తామెంత దారుణమైన దృశ్యం చూడబోతున్నారో. పెసరట్టు తిని చేతులు కడుక్కుందుకు మూలనున్న వాష్ బేసిన్ వద్దకు వెళ్లే వరకు వాళ్ళిద్దరెంతో సరదాగా తీయగా కబుర్లు చెప్పుకున్నారు. చేయి కడుక్కుంటూ శిలలా మిగిలిపోయింది రాధిక. ఏం జరిగిందా అని వంశీ ఆమె వద్దకు నడిచాడు ఆతృతగా. అక్కడ పార్టీషన్ చెక్క పెద్ద రంధ్రాలు పడింది. వాటిలోంచి పక్క అపార్ట్మెంట్లో జరుగుతున్నదంతా స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ వయసుకు కొంచెం పెద్దదైన ఒక అద్భుత సౌందర్య తేజో విలాసిని, ఆమె పక్క ఆయన కన్నుల నిండా ఆమె పట్ల అంతులేని అనురాగం, ఆమె చూపుల నిండా ఆయన ఎడల ఆరాధన. వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరన్నట్టుగా. నిర్ఘాంతపోయాడు వంశీ. తన కళ్ళు తనను మోసం చేస్తున్నాయనుకున్నాడు. జాగ్రత్తగా మళ్ళీ చూశాడు. సందేహం లేదు, ఆయన చక్రపాణే, తన తండ్రే. ఆమె మాత్రం తన తల్లి కాదు. ఒక్కసారిగా ఆగిపోయింది యశోద. చక్రపాణి తల వంచుకున్నాడు అపరాధిలాగా. ఆమె దేవకి అన్నారు మెల్లగా. ఆమె సందేహాన్ని నివృత్తి చేస్తున్నట్టు కొన్ని క్షణాలు నిశ్శబ్దం. ఇరువురి హృదయాల్లోనూ అంతవరకు సాంద్రంగా ఆవరించుకున్న సందేహ మేఘాలు మెల్లగా విడిపోసాగాయి. వారి మనస్సులు కొంచెం తేలిక పడుతున్నాయి. అంతలోనే చక్రపాణి తన ఊహ సత్యమో కాదో త్వరగా తెలుసుకోవాలని ఆతృత పడుతున్నట్టు, 18-25 మధ్య వయసు మగవాణ్ణి అతి విచిత్రంగా మార్చుతుంది. యశోద, తర్వాత చదువు అని హెచ్చరించారు. ఆమె పఠనం సాగించడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుంది. ఏమిటది వంశీ? దుఃఖం నిండిన కంఠంతో సూటిగా అడిగింది రాధ. ఆమె నయనాలు సజలాలయ్యాయి. పశ్చాత్తాపం, పొరపాటు చేశానేమో అన్న భావం ఆమెను తీవ్రంగా దహిస్తూ దగ్ధం చేస్తున్నాయి అంటానికి మ్లానమైన ఆమె ముఖ కమలమే ప్రత్యక్ష సాక్ష్యం. క్షమించు రాధ, దోషిలా అన్నాడు వంశీ. నన్ను నమ్ము, నేను నిన్ను నిజంగా మోసం చేయలేదు. మనస్సాక్షిగా నాకింతవరకు ఈ చేదు విషయం తెలియదు. ఆయనను, నాకు కనిపించే మనిషిని బట్టి పవిత్రులు సచ్చీలురు అనే విశ్వసించాను. ఇలా అమ్మని నన్ను వంచన చేస్తున్నారని లీలగా అయినా తెలుసుకోలేకపోయాను. నాకు సిగ్గుగా ఉంది. ఆయన ప్రవర్తన, అసలు రూపం అర్థమవుతూ ఉంటే ఈ వయసులో ఆయనకి ఇదేం బుద్ధి? ఆమె ఎంత అందంగా అయినా ఉండుగాక, అమ్మను అన్యాయం చేయటానికి ఆయనకు మనసు ఎలా ఒప్పింది? అమ్మ కూడా తక్కువ అందగత్తె కాదే. ఆమె పతివ్రత, పవిత్రమూర్తి. భర్తను నమ్ముకుని ఆయన తోడిదే లోకము, తన జీవితం అన్నట్టుగా బతుకుతూ ఉందే. అటువంటి ఆమెకు ఇలా అన్యాయం చేస్తారా? పవిత్రతకు కళంకం ఆపాదిస్తారా? ఛీ! రాధ విషాదంగా భారంగా నవ్వింది. అందుకే ఏమో అన్నారు నాన్నగారు, మగవాడి పవిత్రత ఒకంతట నమ్మరాదు అని. వంశీ, నేను వెళ్తున్నాను, వెళ్ళిపోతున్నాను, శాశ్వతంగా సెలవివ్వు. రాధ,
నివ్వెరపోయాడు అతను. అతని కంఠం అగాధాల అట్టడుగు నుంచి వచ్చినట్టుగా అతి బలహీనంగా ఉంది. ఘోరంగా ఓడిపోయిన వాళ్లే ఉన్నాడు అతను. ఇంకా మాటలు అనవసరం. తూర్పు పడమర, నింగి నేల, శీలము పతనము ఒకచోట ఇమడలేవు. చూసిన ఘోరమైన దృశ్యం నన్ను మాట్లాడటానికి కూడా ఆసక్తురాలను చేసి వదులుతోంది. నీ దగ్గర మళ్ళీ సెలవు తీసుకుంటానులే వివరంగా. రాధిక వెళ్ళిపోతుంటే నిశ్చేష్టుడై మిగిలిపోయాడు వంశీ. ఆమెను వారించడానికి కానీ బ్రతిమలాడటానికి కానీ అతనికి శక్తి మిగలకుండా అయిపోయింది. తను, తన జీవితం, తన భవిష్యత్తు, తన ప్రేమ సర్వం ఔన్నత్యాల నుంచి అగాధాల్లోకి జారిపోయాయి, కూలిపోయాయి. రాధిక తనకు లేనప్పుడు ఇక ఈ జీవితానికి ఇక ఇంకేముంది? అతను నీరసంగా తూలుతూ ఎలాగో హోటల్ బయటకు వచ్చాడు. క్షణంలో 1000 తీవ్రమైన భయంకరమైన ఆత్మ వినాశనకరమైన ఆలోచనలు. కారును వేగంగా నడిపి ప్రమాదం చేస్తే, సముద్రంలో కలిసిపోతే, ఎత్తైన మేడెక్కి కిందకి ఉరికేస్తే ఇంకా చదవటం నా వల్ల కాదండి, దయచేసి నన్ను మన్నించండి. నా వంశీ బోరున ఏడుస్తూ దేనికైనా తెగించినట్టుగా డైరీని చక్రపాణికి అందించింది యశోద. అంతవరకు చదవటమే ఆమె కష్టమైంది. అది ఆయన గమనిస్తూనే ఉన్నారు. ఇటివ్వు, నేను చదువుతానులే అని డైరీ అందుకున్నారు. సులోచనాలు తగిలించుకుని మెల్లగా చదవసాగారు. ఇక చక్రపాణి ఇంత వంచకుల, ఇంట్లో ఎంతో పవిత్రమూర్తిలా ప్రవర్తిస్తారు. అదంతా ఒట్టినటనే అన్నమాట. ఆయనకు శీలం లేదు. ఆయన బయటికి కనిపించే మనిషి కాదు. ఒట్టి మేడి పండు, వ్యసనపరుడు. వ్యాపార నిమిత్తం అంటూ వారానికి 1-2 రోజులు ఇల్లు విడిచి బయట తిరిగేది ఇటువంటి విలాసాలు అనుభవించడం కోసమే అన్నమాట. ఎంత మాయ, మోసం, దగ, కుట్ర చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి దొమ్మర గుడిసెలు అన్నది ఇటువంటి వారి గురించేనేమో. పతివ్రత పరమ పవిత్రురాలు అయిన అమ్మకు ఈయన బయట చేసే వేషాలు, ఆయన వేసే వేషాలు, ఆడే నాటకాలు, నడిపే లీలలు తెలియవు. ఆ మాటకొస్తే ఈనాటి వరకు తను ఆయనని దైవతుల్యుడిగానే భావించాడు. అమ్మ నాన్న ఇద్దరికిద్దరూ తనకు చిన్నప్పటి నుంచి గురువులై ఎన్నెన్నో మంచి విషయాలు బోధిస్తూ వచ్చారు. చక్కని కథల ద్వారా తనకు పవిత్రత, మంచి అలవాట్లు నేర్పుతూ తన వ్యక్తిత్వాన్ని, విశ్వాసాలను తీర్చిదిద్దారు. మంచివాడిగా మలిచారు. సుగుణాలు, సచ్చీలము, వ్యక్తిత్వము అన్నీ అలవరించారు. అటువంటి అమ్మా నాన్నల కొడుకునైనందుకు తాను ఎంతో గర్వపడేవాడు ఆంతర్యంలో. ఇప్పుడు మాత్రం ఆయనంటే అసహ్యం వేస్తోంది. ఆయన నిజస్వరూపం బయటపడి ఎంత నీచిలో తేలిపోయారు. ద్వేషం కలుగుతోంది. అమాయకురాలైన అమ్మను వంచన చేస్తున్న ఆయన మీద కసి కలుగుతోంది. రాధను తనకు దూరం చేసిన ఆయన మీద తనకు పగగా ఉంది. ఆయనను నిర్దాక్షిణ్యంగా, కఠినాతి కఠినంగా శిక్షించాలి. ఆయన పాపాలకు సరైన శిక్ష వేయాలి. ఎలా? అమ్మకు చెప్పేయాలి ఆయన అసలు స్వరూపం, ఆయన లీలలు. ఎంతో ప్రయత్నం చేశాడు అందుకు. అదేమిటో అమ్మ మొహం చూడటానికే సంకోచం కలుగుతోంది. తప్పు చేసింది ఆయన అయితే బాధ అంతా తనదైంది. ఆయన చక్కగా నిమ్మకు నీరెత్తినట్టు నిశ్చలంగా ఉన్నాడు. తను చూసింది అమ్మకు చెప్తే మొదట ఆమె అంతమాత్రం విశ్వసించజాలదు. తను తన కళ్ళతో స్వయంగా చూశాడని నొక్కి చెబితే ఆమె విధి లేక విశ్వసించి గుండె బ్రద్దలు చేసుకుంటుందేమో దుఃఖంతో. మనిషి మీద పేర్చుకున్న విశ్వాసాలు విఫలమైతే భరించటం అతి కష్టం. నమ్మకాలకు తగిలే దెబ్బ అతి క్రూరమైనది, బలమైనది. అనుభవపూర్వకంగానే తెలుసుకోగలుగుతున్నాడుగా తను. అమ్మ మొహం చూడటానికే తనకు తప్పు చేసినట్టుంటే ఆమెకు ఆ నీచమైన విషయం చెప్పటం ఎలా? రాధ తన ప్రేమ, తన జీవితం, సర్వస్వం. ఆమె నుంచి ఉత్తరం తను ఊహించినట్టే, భయపడినట్టే. అవును, అంతకంటే మరోలా ఎలా జరగగలదు? పవిత్ర ప్రేమకు, జీవితపు విలువలకు, శీలానికి, స్వచ్ఛతకు ప్రతిరూపం అనదగిన తండ్రి కడుపున జన్మించిన అమ్మాయి రాధిక. ఆమె తండ్రి వారసత్వం పుణికిపుచ్చుకుంది. శీలానికి, పతనానికి పొత్తెలాగా, పవిత్ర ప్రేమకు, పతనానికి వియ్యమెలాగా, సుగుణానికి, వ్యసనానికి నెయ్యమెలాగా. రాధిక తండ్రి రాఘవరావు గారు, తన తండ్రి చక్రపాణి. ఇద్దరి మధ్య ఎంత అంతరం! వివాహంలో, ప్రేమలో సర్వ విశ్వాసాలను, విలువలను నిలుపుకొని భార్య మరణించడంతో తన జీవితాన్నించి స్త్రీనే చెరిపి వేసుకోగలిగిన పవిత్ర ప్రణయమూర్తి వారు. ఏ ప్రలోభాలకు లోను కాక పవిత్రతను నిలుపుకొస్తున్న పుణ్యమూర్తి ఆయన. భార్య సర్వ విధాల అనుకూలవతి అయిన భార్య ఉన్న చపలత్వంతో మరో స్త్రీని చేరదీసి తన వారిని వంచిస్తున్న వంచకులు చక్రపాణి. వారికి వీరికి పోలికెక్కడ? ఒకరు ఔన్నత్యం, మరొకరు అగాధం. సంప్రదాయాన్ని, సచ్చీలతని, వంశగౌరవాన్ని మన్నించే రాఘవరావు గారు తను
తమ అమ్మాయిని ఒక వ్యసనపరుడు విలాసవంతుడు అయిన శీలరహితుడి పుత్రుడికిస్తారా? ఇవ్వరుగాక ఇవ్వరు. రాధిక తనకి దక్కదు. ఇక తనకి ఈ జీవితంలో ప్రేమ ఉండదుగాక ఉండవు. ఎంత అన్యాయం! తనయుడి నేరాలకు తండ్రి బాధ్యత వహించటం సాధారణం. తన విషయం వచ్చేసరికి వేరుగా జరుగుతోంది. దారుణం సంభవిస్తోంది. చక్రపాణి వ్యసనానికి తన జీవితము ప్రణయము శాశ్వతంగా బలవుతున్నాయి. తన స్వచ్ఛతను వారి విలాసం కళంకపరిచి వదిలింది. ఎంత ప్రేమించాడు తను రాధికను. ఆ ప్రేమ అంతటికీ శాశ్వతంగా సమాధి కట్టేశారు. శీలం అంటే ప్రాణం పెట్టే రాధిక ఇక తన ముఖం చూడదు. ఇలా జరిగాక ఆమె ముఖం తను మాత్రం ఎలా చూడగలడు? సిగ్గుతో అవమానంతో చితికిపోడు. ఫలించిన ప్రేమతో నందన వనాలలో ఆనందంగా గడపవలసిన తన జీవితాన్ని ఎడారిలోకి నరకంలోకి తోసిన చక్రపాణి మీద ఎలా తీర్చుకోవాలి పగ? ఏం చేస్తే తీరుతుంది తన కక్ష? రాధిక ఉత్తరం రాసింది. తను ఊహించినట్లే భయపడినట్లే. ఇంకా ఈ జీవితానికే ఉంది చీకటి తప్ప. రాధను ప్రేమించిన తను మరెవరినీ ప్రేమించలేడు. తనకు శాశ్వతంగా ప్రేమకి వెన్నెలకి కరువే. తను చేయని నేరానికి ఎంత శిక్ష! చక్రపాణి వల్లనే తన బ్రతుక్కి శాశ్వత అపశృతి. ఆయన తనకు తండ్రి కాదు, శత్రువు. ఏం చేయాలి కక్ష తీర్చుకుందుకు? ఆపండి, ఇక చదవకండి, నేను వినలేను. భయంతో దుఃఖంతో వారించింది యశోద. ఆమెకు చక్రపాణి మొహం చుట్టానికే సాహసం చాలట్లేదు. ఎటువంటి విషయం వినవలసి వచ్చింది? తండ్రి మీద పగబూనిన పుత్రుడు, ఆ తండ్రి తన భర్త, ఆ కొడుకు తన కొడుకు. వంశీ, మీ నాన్నగారు ఉదాత్త చరితులు. నువ్వంటే వారికి పంచప్రాణాలు. వారు నీకు ద్రోహం తలపెట్టగలరు అని ఎలా భావించావు? లేదు నాన్న, లేదు, నువ్వు పొరపాటు చేస్తున్నావు. మీ నాన్నగారు దైవ సమానులే. జన్మనిచ్చిన తండ్రి మీద కక్ష పెంచుకోవటం తగని పని నాన్న. నువ్వెంతో బుద్ధిమంతుడివి, ఎంతో మంచివాడివి. చీమకైన అపకారం తలపెట్టని కరుణామయుడివి. ఎదుటివారి కన్నీటికి కరిగిపోయే జాలిగుండె నీది. నువ్వు తండ్రి గారి మీద పగపోనటమా? వద్దు బాబు, వద్దు. కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది మౌనంగా. యశోద ఆమె ముఖం ఎత్తలేదు. దోషిలా మిగిలిపోయింది. సమస్య అర్థమైంది. వంశీ ప్రవర్తనలకు కారణం తెలిసింది. ప్రేమ జీవితాల కంటే బలీయమైంది. మగవాణ్ణి 18-25 మధ్య వయసు పట్టపగ్గాలు లేకుండా చేసి వదులుతుంది. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటో ఆలోచించాలి. త్రుళ్ళిపడింది ఆమె. మీరేం చేయబోతున్నారు? భారంగా నవ్వారాయన. రహస్యాలు ప్రమాదకరమైనవని రుజువైంది. దాచిన రహస్యం రేపిన కల్లోలాన్ని బయలు పెట్టే సత్యమే సరిచేయగలదేమో. అంటే మీరనేది ఏమిటి? తెల్లబోయింది యశోద. మన విచిత్ర జీవితాలను ఇన్నాళ్ళు దాస్తూ వచ్చిన రహస్యాలను వంశీ ముందు బయటపెట్టి అతను విధించే శిక్షను అనుభవించడమే మంచిదేమో. అతని తీర్పును శిరస వహించడమే నయమేమో. కానీ ఆ నిజాలు వంశీ భరించగలడా? నీ సంగతి చెప్పు యశోద. ఆమెకు ఆయన ప్రశ్నకు బదులివ్వలేదు ఆమె. నాకు తెలుసు, నేను చాలా అమూల్యమైన వరం కోల్పోతాను. ఆమె పట్ల జాలితో ఆయన హృదయం తొణికిసలాడింది. యశోద, ఈ జీవితం నీకేమిచ్చిందని? నేను నీకు చాలా అన్యాయం చేశాను. చివరికి వంశీ కూడా నీకు అన్యాయము బాధలే మిగులుస్తాడేమో. నిన్ను చూస్తే నాకు అపరిమితమైన జాలి వేస్తోంది యశోద. వద్దు, అటువంటి మాట్లాడకండి. నేను వినలేను, భరించలేను. నాకంటే అదృష్టవంతురాలు ఎవరూ ఉండరు. నాకేం లోటని? నా నుంచి దూరం అయ్యే వంశీ సుఖపడగలను అనుంటే ఎన్నటికీ అలా జరగదు. వంశీకి నేనంటే ఎంతో ప్రేమ. నాకు అన్యాయం జరిగిందని ఆ విషయం నాకు చెప్పటానికి అతను సాహసించలేకపోయాడు. నేను బాధపడతానని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది నా వంశీ మీద. స్థిరంగా ఉంది ఆమె కంఠం. మంచిదే, కానీ ఎట్నుంచెటొచ్చినా ఏం జరిగినా భరించగలగడానికి తగిన ధైర్యము స్థైర్యం అలవర్చుకుని సిద్ధంగా ఉండు అన్నాడు. ఎందుకని? అతి త్వరలో పంచాయతీ జరగబోతోంది. ఆ పంచాయతీలో మనం ఏమీ దాచకుండా సత్యం చెప్పాలి. న్యాయమూర్తులు ఇవ్వబోయే తీర్పుకు కట్టబడి ఉండాలి. ఎవరికి ఎటువంటి శిక్ష పడినా సంతోషంగా స్వీకరించాలి. ఆమె తెల్లబోయి చూడసాగింది ఆయన వైపు. ఇంకా నువ్వు నిద్రపో, నేను నా గదికి వెళ్తాను. వంశీ డైరీ నేను అందజేస్తాను అతనికి. నీ ఆతృత భయం నేను గ్రహించాను. కానీ యశోద, అనవసరంగా ఏవేవో ఊహించుకుని మనసు పాడు చేసుకోకు, నిద్రపో. డైరీని తీసుకుని తన గదికి వెళ్ళిపోయారు ఆయన. యశోద మంచం మీద వాలింది ఆయన వెళ్ళగానే. ఆమెకంతా అయోమయంగానూ భయంగానూ ఉంది. ఏమిటి జరగబోతోంది? చక్రపాణి వంశీ విషయం చెప్పేయబోతున్నారా?
అయితే తనకి మిగిలేదే ఉంది? వంశీని తను దూరం చేసుకోవాలా? భగవంతుడు తన నొసట ఏం రాసిపెట్టాడో ఏమిటో ఈ జీవితం మొదటి నుంచి సుడిగాలిలో నావలాగే ఒడిదుడుకుల ప్రయాణమే అవుతోంది. జీవితం స్థిరపడి ప్రశాంతంగా సుఖంగా సాగుతుందనేసరికి ఈ అవాంతరం. ఇది ఎలా ముగియబోతోందో. వంశీ తన ఏకైక వరం, 1000 జన్మల పుణ్యం, 1,000,000 నోముల ఫలం. వంశీకి తను దూరం కాలేదు. వంశీ తనను వదులుకోలేడు. ఎడారి లాంటి ఈ బ్రతుకులో వంశీయే మహావరం. ప్రాణం ఒడ్డైనా సరే అతన్ని మిగిల్చుకుంటుంది తనం. ఒక్కసారి వంశీ గదికెళ్ళి అతన్ని కౌగిలించుకుని అతనిని కన్నీటితో, నా వంశీ, నా వెన్నెల, నా చిట్టి తండ్రి, నాకొక్క వాగ్దానం చెయ్యి, ఈ క్షణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను వెడవను అని, దూరం చేయనని మాటివ్వు అని ప్రార్థించాలన్నంత ఆవేశం ఉద్వేగం కలిగాయి ఆమెలో. ఆమె దిండంతా కన్నీటితో తడిసిపోయింది. ఎలాగో తనను తాను నిగ్రహించుకుంది ఆమె. దుఃఖంతోనూ ఆతృతతోనూ ఆమె హృదయం భారం అయిపోతోంది. ఎంత ప్రయత్నించినా ఆమెకు నిద్ర రావటం లేదు. తమ జీవితాలలోని విచిత్రం పదే పదే స్ఫురణకొస్తూ ఆమెకు బాధించసాగింది. రాత్రి గతిస్తోంది. ఇక విందు ముగిసింది. విశ్రాంతి తీసుకునేందుకు చక్రపాణి వారిని హాల్లోకి తీసుకొచ్చారు. సౌఖ్యంగా కూర్చునేందుకు అక్కడ సోఫాలున్నాయి. వాటిలో వారు ఆసీనులయ్యారు. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీకు నా కృతజ్ఞతలు. మీ రాకతో మా గృహం పావనమే అయింది. మీరు నా ఆతిథ్యం స్వీకరించి నన్ను ధన్యుని చేశారన్నారు చక్రపాణి వారిని ఉద్దేశించి. మరీ అంతగా అందలం ఎక్కించకండి. అభిమానంతో ఆదరంగా పిలిస్తే రాకుండా ఎవరుండగలరు? మనకి ప్రత్యక్షంగా పరిచయం లేకపోయినా మా అమ్మాయి, మీ అబ్బాయి కళాశాలలో సహాధ్యాయులే కదా. వాళ్ళు మంచి స్నేహితులు కూడా కనుక మనము స్నేహితులమే, నవ్వారు రాఘవరావు గారు. రాధిక తల వంచుకుంది. ఆమె ఇక్కడికి రాకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నించింది. కానీ తండ్రి ప్రశ్నలకు నిజం చెప్పలేక, నిజం చెప్పి ఆయనకు వేదన కలిగించడం ఇష్టం లేక ఆమె వచ్చింది. ఇక్కడ ఏదో జరుగుతుందని ఆమెకు తెలిసినా అదేమిటో మాత్రం ఆమె లీలగా ఆయన ఊహించలేకపోయింది. వాళ్ళు స్నేహితులే కారు. రాధిక చూసిన చూపుకి ఆయన ఆగిపోయారు. వాక్యం పూర్తి చేయకుండా ఒక నిట్టూర్పు విడిచి, ఎందుకులేండి గతించిన ఆ అధ్యాయాలు అన్నారు. అర్థం కానట్టుగా చూశారు రాఘవరావు. ఏమిటి మీరనేది? నాకేం అర్థం కావట్లేదు. అమ్మ రాధిక, నువ్వు వంశీకృష్ణ స్నేహితులు కారు? అడిగారు ఆమెను సూటిగా చూస్తూ. అదంతా ఇప్పుడు ఎందుకులేండి నాన్నగారు. దయచేసి చెప్పమ్మా రాధిక, నిజం చెప్పు. నాకంతా తెలుసు, వంశీ ద్వారా తెలుసుకున్నాను. రాఘవరావు గారు, మీరు క్షమిస్తానంటే మిమ్మల్ని ఇలా ఆహ్వానించడంలోని ఆంతర్యం ఏమిటో విశదం చేస్తాను. చిత్రంగా చూశారు ఆయన చక్రపాణి వైపు. చెప్పండి. మీరు ఇక్కడ పంచాయతీ జరపబోతున్నారు. మీరు న్యాయాధీశులు. ముద్దాయిలు ఒక్కొక్కరు తమ విచిత్ర విషాద గాథను వివరించుకుంటారు. వారి నివేదనలను మీరు విని తీర్పిస్తారు దయతో. ఆశ్చర్యపోయారు ఆయన చక్రపాణి మాటలకు. పంచాయతీ, తీర్పు, ముద్దాయిలు. చక్రపాణి గారు, నాకేం అర్థం కావట్లా. తీర్పు ఇవ్వటానికి నేనెవరిని? నాకేం అధికారం ఉంది? పంచాయతీ జరిపే అర్హత? పవిత్ర ప్రేమకు తార్కాణంగా నిలిచిన ధన్యజీవులు మీరు. మీ చిరంజీవి రాధిక, మా అబ్బాయి వంశీ ప్రేమించుకున్నారు. అచంచలమైన ప్రేమ వారిది. కానీ నన్ను నా భార్యతో కాక మరో స్త్రీతో చూసిన మీ అమ్మాయి, నా వంటి అపవిత్రుడు వ్యసనపరుడికి జన్మించిన వంశీని, అతని ప్రేమను తిరస్కరించింది. ప్రేమ, పవిత్రత ఇవి జీవన న్యాయాలైతే వీటి విషయంలో మీకు మించిన న్యాయమూర్తులు ఎవరుంటారు? ముద్దాయిలు తమ జీవితాలలోని వైచిత్రిని గురించి విన్నవించుకుంటారు. విని మీరు తీర్పు ఇవ్వవలసిందిగా ప్రార్థన. రాఘవరావు గారు రాధిక వైపు చూశారు. ఆమె మౌనంగా తల వంచుకుని కూర్చుంది. మీ అనుమతితో మొదటి ముద్దాయిని నేనే ప్రారంభిస్తాను. అలా మొదలెట్టారు చక్రపాణి. నేను నెలవంక గ్రామంలో జన్మించాను. ఆంధ్రదేశానికి ఒరిస్సాకి సరిహద్దు ప్రాంతంలో ఉంది ఆ ఊరు. మా నాన్నగారు జమీందారు కాకపోయినా అంతటి ఆస్తిపరులే. ఉన్నత విద్యను అభ్యసించకపోయినా ఆయనకు విద్య అంటే విపరీతమైన వ్యామోహం. చాలామంది తండ్రుల్లాగే ఆయన తాను పొందలేనిది తన పుత్రుడు పొందితే చూసి సంతోషించాలని కోరుకున్నారు. నన్ను విద్యాధికుణ్ణి చేయాలని ఆయన వాంఛ. అప్పటికి మద్రాసు మన రాష్ట్రంలోనే ఉండేది. ఆంగ్ల విద్యను అభ్యసింపజేయగల మంచి పాఠశాలలు ఎక్కడో తప్ప ఉండేవి కావు. హాస్టల్ వసతి గల కాన్వెంట్లు మరీ అరుదు. నాన్నగారికి పాశ్చాత్య వేషభాషలంటే సరదా. నన్ను 5వ ఏట నెలవంక నుంచి మద్రాసు తీసుకొచ్చారు. దగ్గరలో ఉన్న కలకత్తాలో ఎందుకు చదివించలేదో మరి. అంతవరకు పెరిగిన ఊరుని, అమ్మని, నాన్నని వదిలి ఉండటం మొదట్లో కష్టంగా అనిపించిన ఆ చక్కని వాతావరణం
నన్ను అతి త్వరగానే తన పట్ల ఆకర్షించుకుంది. ఆ పాఠశాల, పిల్లల్ని ప్రేమించే ఉపాధ్యాయులు, మంచి స్నేహితులు, వీరి మధ్య నేను నెలవంకని అమ్మా నాన్నల్ని తొందరగానే మర్చిపోయాను. వాళ్ళు నన్ను మర్చిపోయినట్టుంది. సెలవుల్లో కూడా ఇంటికి వెళ్ళలేదు నేను. 16వ ఏట స్కూల్ ఫైనల్ పరీక్షలు రాశాను. అప్పుడు నాన్నగారు వచ్చారు. నన్ను తనతో నెలవెంక తీసుకెళ్తారేమో అనుకున్నాను. నిజానికి నాకు అక్కడికి వెళ్ళడం అంటే అట్టే ఉత్సాహం ఏమీ లేదు. ముందు ఏం చదువుతావు అడిగారు ఆయన. చెప్పాను. ఆయన సంతోషించి, సెలవుల్లో దేశం తిరిగిరా, 4 చూస్తే లోకజ్ఞానం పెరుగుతుంది. నెలవంకలో ఏముంది, ఒట్టి పల్లెటూరు, బాగా చదువయ్యాక రావచ్చు అన్నారు. నాకు చాలా డబ్బిస్తూ. నేనేమీ అనలేదు. చిన్నతనంలోనే మనుషులకు దూరం కావటం వల్ల కాబోలు నాలో అమ్మా నాన్నల పట్ల మమతలు మరుగున పడిపోయాయి. విద్య, స్నేహితులు, అలాగే గడిచిపోతోంది నా జీవితం. ఇంటి దగ్గర నుంచి ఉత్తరాలు కూడా ఉండేవి కావు. నేను వారిని, ఇలాగే వారు నన్ను మర్చిపోయారేమో. సెలవులు వస్తే విహారయాత్రలో, విజ్ఞానయాత్రలో ఇంటర్మీడియట్, BA, BL కూడా అయిపోయినాయి. కాన్వెంట్లలోనూ ఆంగ్ల ఉపాధ్యాయుల వద్ద చదివినా నేను హిందూ సంస్కృతిని మరవలేదు. అందుకు కారణం కూడా గురువులే. భారతీయ సంస్కృతి బహు గొప్పది. హిందూ మతం అతి విశాలమైంది. శిల్పం, సంగీతం, నృత్యం, వేదాంతం, వైద్యం, వీటన్నిటికీ ఆలవాలం భారతదేశమే. నాగరికత ఇక్కడే మొగ్గతొడిగింది. అద్భుతము, అమూల్యమైన వేదాలు వెలిసిన గడ్డ ఇది. 10 మందికి విజ్ఞానము, నాగరికత భిక్ష వేసింది భారతదేశం అంటూ ఆచార్యులు నన్ను మన సంస్కృతి వైపు తిప్పుతూ మన గ్రంథాలను పఠింపజేసేవారు. వారు ఆంగ్లేయులు. అలాగా నేను మన గ్రంథాలతో పరిచయం పెంపొందించుకున్నాను. పుష్కలంగా డబ్బు సంపాదించే నాన్నగారు ఉన్నారు. నేను ఉద్యోగం చేయనక్కర్లేదు, చదువుకోవటమే. భారతీయ తత్వశాస్త్రం చదవసాగాను. మన తత్వం భక్తితో ముడిపడింది. మన భక్తి శృంగారంతో ముడేసుకునుంది. జయదేవుని అష్టపదులు, ముద్దు పళని రాధిక, సాంత్వనం నిజంగా శృంగారం కోసం కాదు, అవి భక్తి తత్వ ప్రబోధకాలు. భగవంతుడు పురుషుడు, భక్తుడు స్త్రీ, వారి లయం భక్తి. అలా అర్థం చేసుకోవాలి వాటిని. దక్షిణ భారతదేశంలో కల్లా అతి పెద్దదని చెప్పుకోదగిన బృహదీశ్వర ఆలయం సందర్శించాలని తంజావూరు వెళ్ళాను. ఆలయ ప్రాకారాలు, శిల్ప సంపద నన్ను అపరిమితంగా ఆకర్షించాయి. మగవాడికి 18, 25 మధ్య వయసు అతి విచిత్రమైనది. సంగీతం, నృత్యం, సాహిత్యం, శిల్పం వంటి కళల పట్ల ఆరాధన, భావుకత ఆ వయసులోనే పరాకాష్ఠ చేరుకుంటాయి. ప్రేమ కూడా అప్పుడే ఉదయిస్తుంది. తంజావూరు తమిళ దేశంలో ఉన్న మన తెలుగువారు అక్కడ చాలామంది ఉన్నారు. కొన్ని వారాలు మాత్రం ఉందామని వెళ్ళిన నేను నెలలు గడుస్తున్నా నేను అక్కడి నుంచి కదలలేకపోతున్నాను. అప్పుడు నాన్నగారి నుంచి టెలిగ్రామ్, వెంటనే బయలుదేరిరా అంటూ. ఎంతమాత్రం నాకు అక్కడి నుంచి కదలాలని లేదు. కారణం బృహదీశ్వర ఆలయం మాత్రం కాదు, నా జీవితానికి అంతకంటే అమూల్యమైన వరం దొరికింది. ఆగారు చక్రపాణి. మరుక్షణం ఒక స్త్రీ కంఠం వీణానాదంలా, మంజులంగా, మధురంగా. నిజానికి నేను ఆయన పాలిట శాపాన్నేమో వరమంటారు పాపం అందరూ. తల వంచుకుని మౌనంగా కూర్చున్న వంశీతో పాటు రాధిక, రాఘవరావు కూడా అటువైపు చూశారు ఆత్రంగా. అంత చక్కని కంఠం గల స్త్రీ ఎలా ఉంటుందో అన్న కుతూహలం. కానీ అక్కడ తెరలు. ఆమె వెనక నాకు ఘోష కాదు, కానీ నేను కొన్ని విషయాలు చెప్పడానికి సిగ్గును అవతల పెట్టాలి. పెద్దవారి ముందు నిర్లజ్జగా చెప్పగలిగేవి కావవి. అందుకే తెర వెనక ఉండి చెప్తాను. దీనిని అవిధేయతగాను గర్వంగాను భావించక క్షమించండి. ఎంతో తీయగా ఉందా కంఠం. తంజావూరులో వారికి తారసిల్లాను నేను చాలా చెడ్డ క్షణాన. ఆ వేసవి నాటి సాయంత్రం ఎండిపోయిన ఏటి ఒడ్డున ఒంటరిగా కూర్చుని పరిసరాలనే మరిచి పరితాపంతో మునిగిపోయాను. ఎవరు మీరు? తలెత్తి చూశాను ఆ ప్రశ్నకి. ఆయన ప్రశ్నకు జవాబు నా వద్ద లేదు. నా మౌనాన్ని వారు ఎలా తీసుకున్నారో తెలియదు. నా కన్నుల్లోకి సూటిగా చూశారు. కొన్ని నిమిషాలు ప్రపంచం, కాలము స్తంభించిపోయాయి. నాలో ఏమిటో అవుతోంది. అంతవరకు పురుషులంటే భయమే తప్ప మరే భావం కలగని నాలో విచిత్రమైన, వినూత్నమైన హృదయ స్పందన. ఆయన కంఠం నా గుండెల్లో తీయగా ప్రతిధ్వనులు రేపుతూ, ఆయన రూపం నన్ను మధురోహల్లో తేలుస్తూ. మౌన సుందరి, మీరు నాకు తెలుసు. మీరు మధుర మీనాక్షి. నా కోసం మానవ జన్మ ఎత్తిన మధుర మీనాక్షి మీరు. అవధులు మీరుతున్నానని ఆగ్రహించక నా ఆరాటం అర్థం చేసుకోండి. సృష్టి స్త్రీ పురుషమయం అని వినటం, చదువుకోవటమే కానీ మిమ్మల్ని చూసిన క్షణంలోనే అది సత్యమని తెలుసుకోగలిగాను. నా కంటికి, హృదయానికి, జీవితానికి మీరొక్కరే స్త్రీ ఈ ప్రపంచంలో. కన్నుల్లో నీరు కదులుతుండగానే నేను నవ్వాను.
అందమైన స్త్రీని చూడగానే మగవాడికి కామన కలుగుతుంది. అది ఉధృతమవుతున్న కొద్దీ అతనిలో యుక్త విచక్షణ జ్ఞానం సంస్కారం మరుగున పడతాయి. అతను కోరుకునే ఆ శరీరం లభించే వరకు, ఆమె తన పాదాక్రాంతమయ్యే వరకు, తన వాంఛ తీరే వరకు అతను ఎన్ని అరచేతి స్వర్గాలైనా చూపుతాడు, ఎన్ని అబద్ధాలు కవితలైనా చెప్తాడు. కాఠిన్యం తెచ్చుకున్నాను మనసులోకి మాటలోకి కూడా. అతను దెబ్బతిన్న పక్షిలా వెలవెలలాడిపోయాడు. ఏదో చెప్పబోయాడు, కంఠం పెగల్లేదు. కాకపోతే తెల్లవారితే 1000 రూపాయలకు అమ్ముడుపోతున్న నేను మధుర మీనాక్షినేమిటి? మీరు అమ్ముడుపోతున్నారా? నిజమా? విభ్రాంతి చెందాడు అతను. మీకు తెలియదేమో, ఇప్పటికీ స్త్రీ విక్రయం నిరాఘాటంగా జరుగుతూనే ఉంది. ముఖ్యంగా పాల్ఘాట్ అమ్మాయిలు అమ్మబడుతూనే ఉన్నారు. నేను విక్రయించబడబోతున్న బానిసని. వద్దు, మిమ్మల్ని మీరు అలా అవమానపరుచుకోకండి దేవత. మిమ్మల్ని దయచేసి కించపరుచుకోకండి. సమస్త మానవాళి తరపున ఈ మానిని క్రయ విక్రయ వ్యాపారానికి నేను సిగ్గుపడుతున్నాను. చూడండి, మీ పేరు చెప్తారా? దేవకి. దేనికి? మీరు నా పాలిట వరం. మిమ్మల్ని చూశాకే నాలో రాగోదయం అయింది. మీరు కనిపించాకే ప్రపంచంలో నేను స్త్రీని చూడగలిగాను. దేవకి, మీరు నా జీవితం, నా స్త్రీ, నా ప్రేమ. ఈ జీవితానికి నాకు మీరొక్కరే స్త్రీ. నా కళ్ళతో చూడగలిగితే మీరు మధుర మీనాక్షే. ఆశ నిరాశల మధ్య కొట్టుకుంటోంది నా హృదయం. ఈ అందమైన యువకుడి ఆవేశపూరితమైన మాటలు నిజమేనా? నా సౌందర్యానికి తీయని కంఠానికి క్షణికంగా ఉక్కిరిబిక్కిరై పలుకుతున్న అశాశ్వతపు ఆవేశవాక్కుల? అసలు ఇతను పిచ్చివాడు కాదు కదా. కులము గోత్రము తెలియనటువంటి తల్లి తండ్రి అమ్ముకుని బ్రతకబోతున్న తనను మధుర మీనాక్షి, కంచి కామాక్షి అంటాడు. ప్రపంచంలో నేను ఒక్కతనే స్త్రీనట. మాటలతో జీవితాలు చక్కబడవు, కాలం వ్యర్థం కావడం తప్ప. దయచేసి మీ దారిన మీరు వెళ్ళండి అన్నాను కంఠంలో రవ్వంత విసుగు తెచ్చుకొని. మిమ్మల్ని చూశాక, ఇలా నా ప్రేమను వ్యక్తం చేశాక నేను ఒంటరిగా నా దారిన వెళ్ళేది లేదు. ఇద్దరం మన దారిన వెళ్దాం అని దయచేసి నాకు మీ పెద్దవారిని చూపండి, పదండి అన్నాడు. అప్పటికి చీకటి పడుతోంది. చంద్రుడు ఉదయిస్తున్నాడు. తర్వాత అన్నీ అద్భుతంగానూ అతి త్వరగానూ జరిగిపోయాయి. ఆయన మా వాళ్లకు 2000 ఇచ్చారు. నన్ను తనతో బృహదీశ్వర ఆలయానికి తీసుకొచ్చారు. ఆ రాత్రి నాకంతా వింతగా ఉంది, ఆనందంగా ఉంది. దైవ సన్నిధిలో నన్ను నిలిపి, దేవకి, నీకు వెల ఇచ్చి కొనుక్కోవటం నేరమే, కానీ గత్యంతరం లేకపోయింది. నీవు వెలలేని స్త్రీని, దేవతవి కూడా. నిన్ను నా ప్రేమతోనే పొందటం యుక్తం. చూడు, నీవిప్పుడు సర్వస్వతంత్రురాలివి. నీ జీవితం అభీష్టము నీవి. నన్ను ప్రేమించగలిగితే అన్నారు. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నాను. ధన్యోస్మి అంటూ నా చెయ్యి అందుకున్నారు. అంతవరకు నన్ను స్పర్శించలేదు వారు. నన్ను కొనుక్కున్నా సరే వారి సంస్కారము సహృదయత నన్ను ముగ్ధురాల్ని చేస్తున్నాయి. దేవకి, చీకటి వెలుగులలో కష్టసుఖాలలో ఎప్పుడూ ఈ చేయి విడువను. వాచ మనస కర్మణ త్రికరణ శుద్ధిగా నాకు నువ్వే స్త్రీవి. నా జీవితం ఇక నుంచి మనది. దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నన్ను విశ్వసించు. నాలో విశ్వాసం కలిగి అడుగువి. నేను ఆ దేవుని ఎదుట ప్రమాణం చేశాను. మేమిద్దరం ఏకమయ్యాం. అది అద్భుత ప్రేమవాహిని. అనుక్షణం దానిలో మునిగి తేలటమే, నిరంతరం రసగంగా స్నానమే. ఆయనకు చేరువవుతున్న కొద్దీ నా సందేహాలు పటాపంచలైపోయాయి. ఆయన అనురాగమూర్తి. ఎంత విజ్ఞానం, అంత సంస్కారి. నేను వారిని నా జీవితం కంటే మిన్నగా ప్రేమించసాగాను. ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చుననేది పరమసత్యం కదా. మా ప్రేమయానంలో కాలగమనమే మర్చిపోయాం. శిల్పాల ఛాయాకృతులను చూపుతూ వారు నన్ను శిల్పంలా మలిచేవారు. దేవకి, నీలో సకల శిల్పాల సౌందర్యము ఉంది. నీ కంఠంలో కోయిలలు, వీణలు, వేణువులు కాపురం చేస్తూ ఉంటాయి. అందుకే నీ మాటల్లో అంత మాధుర్యం. పలుకులోనే పరవశింపజేసే సంగీత ఝరులు. ఉదాత్తము ఉన్నతము అయిన ప్రణయానికి వారు ప్రతీక. నా జీవితానికి అర్థము, ప్రయోజనము, ధ్యేయము అన్నీ వారే అయిపోయారు అతి త్వరలో. మా ప్రణయ ఫలం నాలో రూపుదిద్దుకోసాగింది. మా అద్భుత ప్రణయం నాలో ఊపిరి పోసుకుంటోంది. వారి ఆనందానికి మేరలేదు. నా మాతృత్వం స్త్రీనైన నాకంటే మగవారైన వారినే ఎక్కువ తబ్బిబ్బు చేసిందేమో. నా గర్భంలో ఉన్న శిశువును కూడా వారు ఎంతో ప్రేమించేవారు. ఆయన పరిపూర్ణ మానవులు. గర్భవతినైన నన్ను వారు కంటికి రెప్పకంటే జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే నా హృదయం ఆనందంతో పొంగిపోయేది. నాకేనా ఇంత
అపురూపమైనటువంటి జీవన సహచరుడు, అదృష్టమనదగినటువంటి జీవితము లభించాయి. హాస్పిటల్లో చేర్చారు నన్ను. నేడో లేక రేపో నేను ప్రసవిస్తానని డాక్టర్ చెప్పారు. ఆయన నాతోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు, హాస్పిటల్లోనే ఉంటున్నారు. ఎవరేమనుకున్నా ఆ పరిహాసాలను లెక్క చేయకుండా. అప్పుడు వచ్చింది ఆయనకి టెలిగ్రామ్. వెంటనే బయలుదేరిరా, అంతే, ఏ వివరమూ లేదు. నాకెందుకు ఆ సమయంలో ఆ టెలిగ్రామ్ చాలా భయం కొలిపింది. నిజానికి వారు వెళితే మళ్ళీ తిరిగి నా దగ్గరికి రారేమో అని సందేహం. నిజానికి నేను ఎలా శంకించకూడదు, వారికి నా మీదే అంత ప్రేమో, నాకు వారంటే అమిత ప్రేమ. అతి స్నేహంలాగే అతి ప్రేమ కూడా అనర్థాలను శంకిస్తుంది కాబోలు. లేక స్త్రీలంటే అనుమానమేనేమో. ఈ పరిస్థితిలో నిన్ను వదిలి నేను వెళ్ళలేను అన్నారు వారు. అలా కాదు, టెలిగ్రామ్ ఊరికే ఇవ్వరు కదా, వెళ్ళిరండి, నాకేం బాధ లేదు, భయం లేదు, మీ ప్రేమ నన్ను సదా రక్షిస్తుంది అన్నాను. మొండికేశారు వారు. దయచేసి వెళ్ళండి, ఒత్తిడి చేశాను. ఎలాగైతేనే వారి ఊరు పంపగలిగాను. ఇక చక్రపాణి అందుకున్నారు. దేవకి ఆగగా మా ఊరు చేరాను నేను. చాలా సంవత్సరాల అనంతరం ఊరు చాలా మారిపోయింది. నేను అది గమనించే పరిస్థితిలో ఎంతమాత్రం లేను. ఎంతటెంతట అక్కడ పని పూర్తి చేసుకుని మద్రాసు వెళ్ళిపోతానా, దేవకిని చేరుకుంటానా అని ఒకటే ఆతృత. మా భవనం విషాదంగా నిశ్శబ్దంగా ఉంది. త్వరగా లోపలికి ప్రవేశించాను. నౌకర్లు నన్ను ఎలా గుర్తుపట్టారో వంగి దండాలు పెట్టసాగారు. ఆ గదిలోకి నేను ప్రవేశించేసరికి నాన్నగారు మంచం మీద ఉన్నారు. చాలా నీరసంగా వ్యాధిగ్రస్తులై కనిపిస్తున్నారు. నన్ను చూస్తూనే ఆయన కన్నుల్లోకి కాంతి వచ్చింది. నేను కనిపించేసరికి తన పక్కనున్న అమ్మాయిని మినహా అందరినీ బయటికి వెళ్ళిపోమన్నారు. డాక్టర్ కూడా ఉండకూడదనుకున్నారు. ఆ గదిలో నేను, నాన్నగారు, అమ్మాయి మిగిలాం. ఆమె ఎవరో నాకు తెలియదు. నాకు ఆ ఊరితో ఏమంత సంబంధం ఉందని చిన్నప్పుడే వదిలేశాను. అమ్మ మరణ వార్త నాకు పరీక్షలని ఆలస్యంగా అంతా అయిపోయాక తెలిపారు. అప్పుడొకసారి వచ్చినా ఒక్కరోజే ఉన్నాను. అది చాలా కాలం క్రితం. నాన్నగారితో ఇంత సన్నిహితంగా ఉన్న ఈమె ఎవరు? నాన్నగారికి ఏమైంది? కళ్ళల్లో ప్రాణాలు నిలుపుకోవటం అంటే ఇదే చక్రి. నిన్ను చూసే వరకు, నీకు కొన్ని విషయాలు చెప్పే వరకు చనిపోకూడదని ప్రాణాలు నిలుపుకున్నాను. అదేమిటి నాన్నగారు, మీరు జీవిస్తారు, హాయిగా ఆరోగ్యంగా ఉంటారు, భగవంతుడు అని ఆయన నవ్వారు. భగవంతుడు బహు కరుణామయుడు గనకనే నా ప్రాణాన్ని నువ్వు వచ్చే వరకు తీసుకోకుండా ఆగాడు. ఇక అది చాలు చక్రి. నాకు మృత్యు అంటే భయం లేదు. జాతస్య మరణం ధ్రువం. ఇంత వయసు వచ్చి జీవితం మీద ఆశలు మిగలలేదు. చనిపోయేలాగా నేను నిర్వర్తించవలసిన ముఖ్యమైన బాధ్యత ఒక్కటి ఉండిపోయింది. నువ్వు వచ్చావు కనుక అది కూడా సక్రమంగా నిర్వర్తించగలను. ఇంకా నాకు కొంచెమే వ్యవధి ఉంది. నన్ను నా బాధ్యత త్వరగా నెరవేర్చని ఆనందంగా కన్నుమూస్తాను. చెప్పవలసింది చాలా ఉంది చక్రి. నా తల మీద నిమురుతూ నన్ను దగ్గరికి తీసుకుని, ఈ అమ్మాయి ఎవరో నీకు తెలుసా అడిగారు. తెలియదంటూ అడ్డంగా తల ఊపాను. వెంటనే ఆయన మరో ప్రశ్న వేశారు. ఏకైక సంతానానివి. నిన్ను చిన్నప్పటి నుంచి దూరంగా ఎందుకు ఉంచానో, అలా ఎందుకు చదివించానో తెలుసా? అన్నాను. ఆయన మాటలు ఒకదాంతో మరొకటి సంబంధం లేనట్టు అనిపించాయి. వ్యాధి వల్ల మెదడు చెడిందేమో అనుకున్నాను. ఒక్క నిమిషం ఆలోచనలో మునిగి అప్పుడు చెప్పసాగారు. చక్రి, యశు, జాగ్రత్తగా వినండి. ఇది మీ జీవితాల కథ, చరిత్ర, విచిత్ర చరిత్ర. ఆనాడు మరో మార్గం లేక పెద్దవాళ్ళు చేసిన పనిని మీరు ఈనాడు ఆమోదించవలసి ఉంటుంది. జాగ్రత్తగా వినండి. అక్కయ్య అంటే అమిత అభిమానం నాకు. చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఒకరంటే ఒకరికి ప్రాణంలా ఉండేవాళ్ళం. వివాహం అయ్యాక కూడా మా అపేక్ష, అభిమానాలు పెరిగాయే తప్ప తరగలేదు. అక్కయ్య దురదృష్టవంతురాలు. వివాహమైన చాలా కాలానికి కానీ ఆమె గర్భం దాల్చలేదు. ఆ అదృష్టం వరం లభించిందని తెలిసాక మేమందరం ఎంత పొంగిపోయామో. మా సంతోషం చూసి దేవుడు అసూయపడ్డాడేమో. బావగారు కారు ప్రమాదంలో మరణించారు. అక్కయ్య దుఃఖానికి అంతులేదు. మేమందరం విచార సముద్రంలో మునిగిపోయాం. బావగారు అక్కయ్య ప్రసవించే వరకైనా ఉండి తన సంతానాన్ని ఒకసారి కన్నులారా చూసుకుని ఉంటే బాగుండేది అని బాధపడ్డాం. అక్కయ్యను మా ఇంటికి తీసుకొచ్చేసాం. భర్తృవిహీన అయిన ఆమె కళాకాంతులు తప్పి ఎండిపోయిన నదిలా ఉండేది. చక్రి, మీకు అత్తయ్య జ్ఞాపకం ఉందా? అవునులే, అప్పటికి నీకు ఏడార్థమో 2 ఏళ్ళో ఎలా తెలుస్తుంది? సరే, ఆమె భారంగా విషాదమూర్తయి కళ్ళ ముందు కదులుతూ ఉంటే నాకు, మీ అమ్మకి గుండె తరుక్కుపోయేది. ఆమె దుఃఖాన్ని, దురదృష్టాన్ని తుడిచేయగల సాధనం ఏదైనా మా చేతుల్లో ఉంటే ఎంత బాగుండేదనుకునేవాళ్ళం. చక్రి, నువ్వంటే మీ అత్తయ్యకి ఎంత ముద్దనుకున్నావు? ఆమె ప్రసవించింది చాలా యాతన అనుభవించిన అనంతరం. ప్రసవ వేదంతోనే ఆమె మరణిస్తుందేమో అని భయపడ్డాం మేము.
ఎలాగైతేనే ఆ గండం గడిచింది. శిశువుని చూసుకునైనా ఆమె కొంత ఆనందం ఉత్సాహం పొందుతుందేమో అని ఆశపడ్డాం. కానీ అది నిరాశే అయింది. ఆమెకు ప్రాణం మీదకొచ్చింది. నిజానికి అలాగా ఆమె తన ప్రాణం మీదకి తెచ్చుకుందంటే సమంజసంగా ఉంటుంది. జీవన మరణాల మధ్య, చావు బ్రతుకుల మధ్య ఆమె అనుభవిస్తున్న యాతనను చూడలేకపోయాం. ఎంత బాధపడిందని. ఆ బాధ కంటే మరణమే మేలు. తమ్ముడు, వదిన, నాకొకే చింత ఉంది. ఆ చింత తీరితే తప్ప నాకీ బాధ తప్పదు, మరణము రాదు అంది తీవ్ర వేదంతో. ఏమిటమ్మా అది? జాలిగా చూశాను. పాపకే మేమంతా లేము. అది కాదు, కాలం ఎలాంటి మార్పులు తెస్తుందో, ఎలాంటి గారడీలు చేస్తుందో. ఈ పాప భవిష్యత్తుకి భరోసా కావాలి. నా జీవం సవ్యంగా వెళ్ళాలంటే, నా ఆత్మకు శాంతి ఉండాలంటే ఏం చేయమన్నా చేస్తామమ్మా నీకోసం. చక్రిని ఇలా తీసుకునిరా. తీసుకొచ్చింది ఆమెకు దగ్గరగా. ఆమె తన మెడలోని మంగళసూత్రం పైకి తీసింది. తమ్ముడు, నువ్వు పాపకి సుస్థిరమైన భద్రత కలిగించదలుచుకుంటే, నా ఆత్మకు శాంతి కలిగించదలుచుకుంటే, నా నిష్క్రమణ సుఖంగా జరిగించాలంటే చక్రి చేత పాప మెడలో మంగళసూత్ర ధారణ జరిపించు. ఈ క్షణంలో నిర్ఘాంతపోయాను. నోట మాట రాలేదు నాకు. అక్కయ్య, ఏమనాలో తెలియదు నాకు. పాపకి 2 ఏళ్ళైన నిండని చక్రికి వివాహమా? బాధగా భయంగా చూశాను. అంత పసిపిల్లకు పెళ్ళంటే తప్పు చేస్తున్నట్టు అయింది నా మటుకు నాకు. శారద యాక్ట్ గుర్తొచ్చింది. వివాహానికి వయసేమిటి? ఇప్పుడు ఈ బంధం పడితే నాకు నిశ్చింత. యశోద గురించి బెంగ ఉండదు నాకు. నేను హాయిగా కన్నుమూస్తాను. ఈ వివాహ బంధంతోనే పాప భవిష్యత్తుకు భద్రత ఏర్పడుతుందని నా వెర్రి నమ్మకం అందామె స్థిరంగా. ఇంకేముంది ఆలోచించడానికి? చక్రికి యశోదని ఇచ్చి తర్వాత అయినా వివాహం చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాం నేను, మీ అమ్మ. కాకపోతే అది కొంచెం ముందుగా జరుగుతోందంతే అని మనసు సరిపెట్టుకుని సంతోషపెట్టుకుని వివాహపు తంతు టూకీగా జరిపించాం. తలుచుకుంటే ఇప్పటికీ ఏమిటోగా అనిపిస్తుంది. అది బొమ్మల పెళ్లి లాంటిదే. చక్రి చేత యశోద మెడలో మంగళసూత్రం ధరింపజేయటం కష్టమే అయింది. చిన్నతనం కొద్దీ ఆ సూత్రం తన మెడలోనే వేసుకోబోతూ ఉంటే మెడ నిలుపలేని ఆ పురిటి శిశువు మెడలు నిలిపి పట్టుకుని ఎలాగైతేనే వివాహం జరిగిందనిపించాం. నివ్వెరపోయాను నేను. యథార్థమైన నాన్నగారు చెప్పిన కథ. నాకెదురుగా ఉన్న అమ్మాయి కూడా ఆశ్చర్యపడుతున్నట్టే ఉంది. ఆమె తల వంచుకుంది. అక్కయ్య కన్ను మూసింది నిశ్చింతగా. ఎట్టకేలకు ఆమె వేదన తీరింది. మాకు ఒక సమస్య ఎదురైంది. అక్కయ్య, నేను, మీ అమ్మ ముగ్గురమే పెళ్లి పెద్దలం. ఒక సాక్షి మరణించింది. ఈ విచిత్ర వివాహం గురించి ఎవరికీ చెప్పలేం. ఎవరు హర్షించరు, సరిగదా, నవ్వుతారు కూడా, విమర్శిస్తారు. అందుకని ఈ విషయాన్ని అవసరం వచ్చినప్పుడు చెప్పచ్చని మా గుండెల్లో దాచుకున్నాం. చక్రి, నాకు చదువు లేదు ఎందుకనో. అందుకనేనేమో నాకు విద్య పట్ల వెర్రి. అదీగాక నిన్ను యశోదను ఒకే చోట పెరగనివ్వటం మంచిది కాదేమో అనిపించింది. ఏ వయసు కా కళ అన్నది నేను నమ్ముతాను. యుక్త వయసులో వివాహం జరిగితే వధూవరులకు ఒకరి పట్ల ఒకరికి కుతూహలం ఉంటుంది, కనీసం కొంతకాలం. అంతేకాదు, భవిష్యత్తులో భార్యాభర్తలు కావలసిన వారు, అలా జీవించవలసిన వారు చిన్నప్పటి నుంచి ఒకే చోట పెరిగితే వాళ్ళ మధ్య మరో విధమైన అనుబంధం పెరిగే ప్రమాదం కూడా ఉంది. అందుకే చక్రి నిన్ను చదువు నెపంతో ఈ ఊరికి దూరం చేసింది. మీరిద్దరూ సహజీవనం సాగించే వేళకి ఒకరినొకరు కొత్తగా ఉంటారని తప్పు చేసినట్టు క్షమాపణ వేడుకుంటున్నట్టు ఉంది ఆయన కంఠం. అవాక్కైపోయాను నేను. నాకు నా 2వ ఏటనే వివాహమైంది. ఈ నిజం నన్ను ప్రతిభుణ్ణి చేసి వదులుతోంది. అప్రతిభుణ్ణి. అటు దేవకి నా ఆలోచనలను, హృదయాన్ని తన వైపు లాక్కుంటోంది. నేను ఈ లోకంలో లేను. ఈమె యశోద, నీ భార్య. త్రుళ్ళిపడ్డాను. కళ్ళు తెరిచాను. ఆమె వైపు చూశాను. ఆమె సిగ్గుపడుతున్నట్టుగా తలదించుకుని నుంచుంది. సామాన్య దృష్టికి ఆమె అందమైందే కావచ్చు, కానీ నాకు ఆమెను చూస్తే ఏమీ అనిపించలేదు. ఇక నుంచి ఈమె భారము, బాధ్యత నీదే. ఒక్కొక్క మాట నా హృదయాన్ని పిడుగులా తాకుతోంది. నేను మౌనంగా ఉండిపోయాను. నా మనసు దేవకి వద్ద ఉంది. ఇంకా నా బాధ్యత తీరిపోయింది. ఈ ప్రపంచం నుంచి ఆనందంగా, నిర్విచారంగా నిష్క్రమిస్తున్నాను. మీ ఇద్దరికీ నా ఆశీస్సులు సకల సౌభాగ్యాలతోనూ కలకాలం వర్ధిల్లండి అని ఆయన అంతిమ శ్వాస వదిలారు. నా మనసు నా వశంలో లేదు. అంతరంగం అంతా అల్లకల్లోలంగా ఉంది. తండ్రిపోయిన దుఃఖం కంటే నా జీవితం భవిష్యత్తులో వీటిలో అస్తవ్యస్తమే నన్ను ఎక్కువ కలవరపరచసాగింది. అన్యమనస్కంగానే నాన్నగారి అంత్యక్రియలు జరిపించాను. దేవకికి ఆ విషయం ఉత్తరం రాశాను. 10 రోజులు పోయాక నేను రాగలనని తెలియజేశాను.
ఆ ఇంటికి సంబంధించి మిగిలింది నేను, యశోద, ఆమె. నాకు సన్నిహితంగా రావడానికి ప్రయత్నిస్తోంది. నేను గ్రహించినది ఏమిటంటే మా విచిత్ర వివాహం గురించి కొంతమందికి బంధువులకి తెలుసునని. దేవకి, యశోద ఇద్దరి గురించి తీవ్రంగా ఆలోచించసాగాను. పరిష్కారం నా అంతట నేను కనుగొనగలను అని అనిపించలేదు. మా ఆస్తుల వ్యవహారాలు చూసే మేనేజర్ని పిలిచి నాకిక్కడ ఇంకా ఏ విధమైన ఆసక్తి లేదు, సాధ్యమైనంత త్వరలో వీలైనంత ధరకు భూములు అవే అమ్మేసి ఆస్తులను నగదుగా మార్చండి, ఆ విషయాల్లో చాలా తప్పనిసరి అయితే నేను వస్తాను, ఇదిగో నా అడ్రస్ అని ఇచ్చాను. అతను ఏమీ అనలేదు. నా కంఠంలో తీవ్ర నిర్ణయం ధ్వనించిందేమో. యశోదతో నా వివాహం గురించి కొందరు బంధువులకు తెలుసు కనుక ఆమెను ఇక్కడి నుంచి నన్నతో తీసుకెళ్ళటమే యుక్తం అనిపించింది. తొందరలో మద్రాసు ప్రయాణం పెట్టుకున్నాను. దేవకిని, బాబుని చూడాలని ఆతృతతో కొట్టుకుపోతోంది మనస్సు. వారి యోగక్షేమాలు తెలుస్తున్నా మర్నాడే రైలు ఎక్కాం. యశోద, నేను. మొదటి తరగతిలో ఎక్కువ మంది లేరు. ఆ క్యాబిన్లో నేను, ఆమె మాత్రమే ఇద్దరూ ఉండి మౌనము, ఏకాంతం ప్రదర్శించడం ఎంత కష్టమో అనుభవానికి వస్తోంది. అత్యవసరమైనటువంటి మాటలు మాట్లాడటానికి కూడా నాకు బెరుగ్గా ఉంది. యశోద పట్ల నా జాలితో నా హృదయం ద్రవించిపోతోంది. ఆమె జీవితం ఏం కావాలి, ఆమె భవిష్యత్ ఏమిటి? ఆమెను మా ఇంటికి తీసుకెళ్ళాను. మేడ మీద 3 గదులు ఉన్నాయి. వాటిలో 2 ఆమెకు కేటాయించబడ్డాయి. దిగువ గదుల్లో దేవకి, బాబు చక్కగా ఉన్నాడు. నిండు చందమామలాగా బాబు. చక్కని నీలానికి తిరుగుతున్న నలుపు ఎంత కళగా ఉంది వర్ణంలో. దేవకి బాగా కోలుకున్నాక విషయం చెప్పచ్చని తాత్కాలికంగా అతిథిగా పరిచయం చేశాను యశోదను దేవకికి. రోజులు గడుస్తున్నాయి. నాకు కొంత శాంతిగా ఉంది. మేనేజర్ ఉత్తరం రాశాడు. అక్కడ పరిస్థితి తెలియజేస్తూ, స్త్రీ పురుషుల కంటే స్త్రీ అతి త్వరగా అతి సన్నిహితులు కాగలరేమో, స్త్రీ ఇద్దరు. ఆ సాయంత్రం నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇల్లు సందడిగా కొత్తగా ఉంది. ముఖ్యంగా నా పడక గది. దేవకి నన్ను తలంటు పోసుకోమంటే ఎందుకో అనుకున్నాను. స్వీట్లు, పాయసంతో భోజనం పెడుతున్నాను. ఆ ఊహకు అందల. నా పడక గది సర్వాలంకృతంగా ఉంది, శోభనపు గదిలాగా. దేవకి, ఇంత త్వరగానా? నాలాగే నీకు ఆతృతగా ఉందన్నమాట. నవ్వుకున్నాను మంచం మీద కూర్చుంటూ. తహతహలాడుతూ నిరీక్షిస్తున్నాను దేవకి కోసం. తలుపు తెరుచుకుంది. ఆమె వచ్చింది. ఆమె దేవకి కాదు, యశోద. నిర్ఘాంతపోయాను. యశోద ద్వారం వద్ద నిల్చుంది. అన్ని అలంకారాలతోనూ ఆమె తల వంచుకుని సంకోచంగా నిలబడింది. నాకు శరీరం చెమటలు పట్టేస్తోంది. నేరస్తుడినవుతున్నట్టు భావన. విపరీతమైన భయంతో వణుకుతున్నాను. దేవకి అరిచాను. యశోద త్రుళ్ళిపడింది. ఆమె కళ్ళు శ్రావణ మేఘాలనే తలపింపజేస్తున్నాయి. నేను వద్దంటూనే ఉన్నాను, కానీ ఆమె బలవంతం చేసి పంపింది. ఇది నన్ను మరీ విభ్రాంతుణ్ణి చేసింది. దేవకి. అవును అందామె కన్నీళ్లతో. నాలో తెగింపు వచ్చింది. ఈ వ్యవహారం ఇప్పుడే పరిష్కారం అయిపోవాలి, ఇంకా సాగకూడదు అని. కూర్చో యశోద, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అన్నాను. ఆమె నేల మీద కూర్చుంది. నాకు ఆమె మీద చాలా జాలిగా ఉంది. చూడు, మనకి జరిగిన బొమ్మల పెళ్లి గురించి నాకు నాన్నగారు చెప్పే వరకు ఏమీ తెలియదు, కానీ నాకు తెలుసు అందామె. నిజం? తెల్లబోతూ చూశాను. అవును, నాకు కొంచెం జ్ఞానం రావటం ప్రారంభించినప్పటి నుంచి అత్తయ్య, మామగారు నాకు వివాహం అయిందన్న విషయాన్ని సాధ్యమైనంత వరకు బోధన పరుస్తూనే వచ్చారు. మరొక విషయం, నాకు మీ అమ్మగారు తనను అత్త అని పిలవటమే నేర్పారు. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. క్షమించండి. నేను మానసికంగా ఎలా తయారు చేయబడ్డానంటే సందేహిస్తున్నట్టుగా ఆగిపోయింది. పర్వాలేదు చెప్పు, ఏం దాచుకోకు. మీరు బొమ్మల పెళ్ళి విచిత్ర వివాహం అన్నారే, అది నాకు సత్యంగానే అనిపించేది. నేను ఆ వివాహాన్ని విశ్వసించాను. నమ్మలేనట్టు చూశాను. నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఉచ్చు మరింత బిగుస్తున్నట్టు అనిపించింది. అంతేకాదు, నేను మిమ్మల్ని ఊహించుకుంటూ భర్త అనే భావాన్ని ఆరాధిస్తూ వచ్చాను. మీ రూపం నాకు తెలియదు. మన వివాహం జరిగినట్టు వినడమే కానీ జ్ఞాపకం లేదు. అయినా మీ నామస్మరణే చేశాను. మీ ఊహా చిత్రాన్ని నా హృదయంలో నిలుపుకున్నాను. మీరే నా భర్త అనే భావాన్ని శాయశక్తులా పెంచుకుంటూ వచ్చాను, పోషించుకుంటూ వచ్చాను. సిగ్గుపడుతున్నట్టు ఆగి, నేను మిమ్మల్ని ప్రేమించాను. మీ చుట్టూ అందమైన కళలు, అద్భుతమైన ఊహలు, అపురూపమైన ఆశలు పెంచుకుంటూ వచ్చాను అంది. యశోద భరించలేక అరిచాను. వద్దు, అలా వద్దు. మనకు జరిగింది ఒట్టి బొమ్మల పెళ్ళి. ఆ విచిత్ర శిశు వివాహం చట్టరీత్యా కూడా చెల్లదు. ప్రేమ, దాంపత్యం, వివాహం, ఆరాధన ఇవి చట్టానికంటే చాలా ఉన్నతమైనవి, అతీతమైనవి. నేను అందుకు చెప్పలేదు. ఎప్పుడో అది జరిగిందని మనం జీవితాలను నాశనం చేసుకోనక్కర్లేదు అని చెప్పటానికి మాత్రమే. అంతే. నా జీవితం నాశనం కాలేదు, కాకూడదనే యశోద. నా పరిస్థితి ఇప్పటికీ నీకు చాలా వరకు
అర్థమయ్యే ఉంటుంది. అదే దేవకి విషయం. దేవకిని నేను ప్రేమించాను. అప్పటికి నాకు నేను వివాహితుడని తెలియదు. ఆమెను బృహదీశ్వర ఆలయంలో దైవ సాక్షిగా మనస్సాక్షిగా వివాహం చేసుకున్నాను. ఆమె నా ప్రేమ, నా జీవితం, నా సర్వస్వం. ఆమె మాతృమూర్తి కూడా అయింది. క్షమించు, నా మాటలు నిన్ను చాలా బాధిస్తాయని తెలుసు. కానీ ఈ నిజాలని చెప్పటం కంటే గత్యంతరం లేదు మరి అన్నాను తడబడుతూ. అదంతా నాకు తెలుసు, దేవకే చెప్పింది. తెలిసి ఇలాగ నా మొహం చూస్తున్నావా? ఇంకా నేనంటే అసహ్యం వేట్లా? ఆగ్రహం కలగట్లేదా? అసలే స్త్రీకి అసూయ అధికం అంటారే. ఆమె నవ్వింది. అది ఎవరో తెలిసి తెలియని వారు అన్నమాట అయి ఉంటుంది. చూడండి, మీ వల్ల పొరపాటు జరిగినా దానికి మీ బాధ్యత ఏం లేదు. పరిస్థితులు అలా వచ్చాయి, మీరేం చేయగలరు? నా పొరపాటుకు మరొకరు యావజ్జీవ శిక్ష అనుభవించకుండా పరిస్థితులను సరిచేయటం నా బాధ్యతగా గుర్తించి. ఆహా, ఏం చేయదలుచుకున్నారు? అంది. దయచేసి ఉద్రేకపడకుండా ప్రశాంతంగా విను. జరిగింది తిరిగి రాదు. ఏమీ తెలియని వయసులో జరిగిన వివాహం జరగనట్టే భావించి నువ్వు మంచివాడిని చూసుకుని వివాహం చేసుకో. నేనే వరుణ్ణి చూస్తాను. చాలా కట్నం ఇచ్చి ఘనంగా. చివాలును లేచింది ఆమె. ఒక్కసారి ఆమె కళ్ళ నిండా నీళ్లు బీకాయి. 2 చేతులతోనూ మొహం కప్పుకుని, మీకు ఆడదాని మనసు తెలియదు, నా జీవితానికి ఇది ఎంతమాత్రం పరిష్కారం కాదు అంటూ వెళ్ళిపోయింది ఏడుస్తూ. ఇక దుఃఖం కంటే నాకు మిగిలేదేముంది ఆ పరిస్థితుల్లో? మెల్లగా అంది యశోద. నా మనసుకు నేను వివాహితురాలని, వారు నా భర్త. కానీ వారికి నేను అక్కర్లేదు. వారి జీవితానికి అర్థం దేవకి. ఆయన హృదయం ఆమె మీదే లగ్నమైంది. స్త్రీగా నాకెంతకంటే ఇంకేం దురదృష్టం ఉంటుంది? ఒక్కసారి ఆగి, కానీ గుడ్డిలో మెల్లన్నట్టు దేవకి మహోన్నతురాలు. అదే నాకు అదృష్టం. స్త్రీకి స్త్రీయే ప్రథమ శత్రువు అంటారు, కానీ దేవకి ఆ మాటను పూర్తిగా అబద్ధం చేసింది. ఒక విధంగా మేము సవతులం. మేము ఒకరిని చూసి ఒకరం మత్సరం చెందాలి. కానీ అలా కాకుండా అందుకు పూర్తి భిన్నంగా జరిగింది. మేమెంతో స్నేహితులం, సన్నిహితులం, ఆత్మీయులం అయిపోయాం. అతి అల్పకాలంలో ఆమె నా మీద ఎంతో కరుణ చూపింది. నా పరిస్థితిని, హృదయాన్ని అర్థం చేసుకుంది. అంతేకాదు ఉదాత్తంగా ప్రవర్తించింది. నేనెప్పుడైతే ఏడుస్తూ వారి గది నుంచి బయటకొచ్చానో ఆమె అప్పుడే ఏదో శంకించినట్టు గది అవతల నిరీక్షిస్తూ కూర్చుంది. నేను కళ్ళు తుడుచుకుని, బాలింత కదా, మీరు నిద్రపోకుండా ఎందుకు కూర్చున్నారు అని అడిగాను ఆమెని. నా ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో అని. మీరే గెలిచారు. యశోద, ఆమె కంగారుగా చూసింది. మీరు పొరబడుతున్నారు. వారు మిమ్మల్ని తిరస్కరించడం నాకు ఓటమి, దుఃఖ కారణమే అవుతాయి. నిద్ర అంటారా? నేను కంటి నిండుగా నిద్రపోగలిగేది మన సమస్య సవ్యంగా పరిష్కరించబడ్డాకే. మన సమస్యకు సవ్యమైన పరిష్కారం ఉందంటారా? ఉందనే నా విశ్వాసం. మనకు సాధ్యమైనంత వరకు వీలైనంత సవ్యంగా పరిష్కరించుకుందాం పదండి అన్నట్టు మనం ఇంకా అండీలు మానేసి అక్కా చెల్లెలా ప్రవర్తిద్దాం, భావించుకుందాం. ఏం చెల్లి, నీకు అభ్యంతరం లేదుగా? అభ్యంతరమా? పరమానందం అక్క. నీ రుణం ఎలా తీర్చుకునేది? ఆమెను కౌగిలించుకున్నాను. నువ్వు కాక మరెవరైనా అయితే నా పరిస్థితి ఎంత హీనంగా ఉండేదో అని కృతజ్ఞతాపూర్వకంగా అన్నాను. మనుషులు ఎవరైనా నాలాగే ఉంటారు. సరే కానీ పద, ఆయన దగ్గరికి వెళ్దాం. ఇప్పుడా? అంది. కొన్ని సమస్యలు సత్వరం పరిష్కరించబట్టమే మేలు. ఆలస్యం అమృతం విషం అని వినలేదు? అది కాదు, నాకు భయం వేస్తోంది ఎందుకో. మరేం పర్వాలేదు. నిజంగా భయంకరమైన ఘట్టం పోయింది. నా భుజమే చెయ్యేసి నన్ను నడిపించసాగింది. నాకు నిజంగానే భయంగా ఉంది. వారేం చెప్తారో నాకు తెలుసు. నా జీవితం ఏం కాబోతోంది? నా కంఠంలో ప్రాణం ఉండగా వారిని తప్ప వేరొకరిని భర్తగా స్వీకరించలేను. వారు దేవకి స్వాధీనులు. దేవకి ఏం చేయబోతోంది? ఆమె సహృదయాలే కావచ్చు, కానీ నా స్థితి ఎంత హీనమైంది. ఏమిటి మీరిద్దరు కలిసి ఆశ్చర్యంగా చూశారు? దేవకి, నువ్వింకా నిద్రపోలేదా? ఆరోగ్యం చెడిపోతుంది కదా. ఎలా పడుతుంది నిద్ర? యశోద సమస్య అపరిష్కృతంగా ఉండక వారు తల వంచుకున్నారు. అదంతా చాలా విచిత్రంగానూ దురదృష్టకరంగానూ జరిగింది, ఎవరి బాధ్యత లేకుండా. మరి ఎలా అయితేనే జరిగింది. గతజల సేతు బంధనం ఎలాగూ వ్యర్థమే. ఎటొచ్చి మనం ఆలోచించవలసింది భవిష్యత్తు. అవును, పూర్తిగా న్యాయం చేయకపోయినా సాధ్యమైనంత మేరకైనా నిష్కృతికై మనం ప్రయత్నించాలి. నా ఉద్దేశం అదే. అందుకే యశోదకు వివాహం జరిపిస్తాను అన్నాను, ఆమె కోరుకునే వరుడితో. ఇది న్యాయానికి పునర్వివాహం అనిపించుకోదు, కానీ ఆమె అందుకు సుముఖంగా లేదు. మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో అంతకంటే మిన్నగా ఆమె మిమ్మల్ని ప్రేమిస్తూ వచ్చింది ఇన్నాళ్లుగా. మీ రూపం తెలియదు, మీ వాక్కు వినలేదు, మీ గురించి ఊహ మాత్రమే ఆమెకుంది. అయినా ఆమె ఆ ఊహను హృదయంలో ప్రతిష్ఠించుకుని ఆరాధించసాగింది. ఇది ఎంత అత్యున్నతమైన ప్రేమని. ఆమెకు మీరు ప్రియుడు,
పతి పరమాత్మ కూడా అది గ్రహించండి హెచ్చరిస్తున్నట్టు అంది దేవకి. కానీ దేవకి, నా పరిస్థితి కూడా అర్థం చేసుకో. నాకు కొన్ని ఆదర్శాలు ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి, విశ్వాసాలు ఉన్నాయి. మగవాడికి ఒకే స్త్రీ, ఏకపత్ని వ్రతం అంటే నాకు అభిమానం. ఒక హృదయంలో ఒకరే స్త్రీ. దేవకి, నిజంగా ఈ ప్రపంచంలో నిన్ను చూసిన క్షణమే నేను స్త్రీని చూడగలిగాను. నా అదృష్టం కొద్దీ నువ్వు నాకు లభించావు. సిగ్గు వదిలి మరొక విషయం కూడా బహిర్గతం చేస్తాను యశోద. నిన్ను బాధించాలని ఎంత మాత్రం కాదు సుమా. నేను అటువంటి నీచుణ్ణి కాను. దేవకిని చూడగానే నా హృదయం అద్భుతంగా స్పందించింది. నాలో చైతన్యం ఉరకలు వేసింది. ప్రేమ పొంగి పొరలింది. ప్రపంచం వినూతనంగా సాక్షాత్కరించింది. నరాలు తీయగా వేదన పొందాయి. అంతవరకు ఎవరిని చూసినా కలగని ఉద్రేకం, ఉద్వేగం, ఆవేశం, భావుకత నిన్ను చూసి చూడగానే కలిగాయి. యశోదతో నాకెన్నడో వివాహం జరిగిందని విని మనసు ఎదురు తిరుగుతున్నా జయించి ఆమెను భార్యగా, స్త్రీగా చూడాలని విశ్వ ప్రయత్నం చేశాను. ప్రయోజనం లేకపోయింది. నాలో ఇంచుకైనా స్పందన కలగలేదు. మగవాడు ఒకరినే స్త్రీగా భావించగలడేమో, నిజమైన ప్రేమను ఒకరికే ఇవ్వగలడేమో. నాకు దుఃఖం ఆపుకోవటం అతి కష్టమవుతోంది. భర్త నోటి వెంట అటువంటి తిరస్కారం వినటం, ఆయనను ప్రేమించిన భార్యకి ఎంత కఠిన శిక్ష. దేవకి నిట్టూర్చింది. కానీ ఆమె మీ భార్య. న్యాయంగా మీ ప్రేమ జీవితంలో భాగం ఆమెకే చెందాలి. ప్రేమ ఉన్నతమైందే, ఉదాత్తమైందే. కానీ సమాజం నిర్దేశించిన అనుచానంగా వస్తున్నటువంటి వైవాహిక వ్యవస్థ కూడా తక్కువ పటుతరమైందేం కాదు. ప్రేమ, వివాహం రెండింటిలో ఏదో ఒకటి స్వీకరించవలసి వస్తే ప్రేమనే స్వీకరిస్తాను నేను అనేశారు ఆయన. యశోద కూడా అదే అంది. సరే, ఈ జటిల సమస్యకు నాకు ఒకే పరిష్కారం దోస్తోంది ఈ పరిస్థితుల్లో. ఏమిటి? యశోద మీకు భార్యగా ఉంటుంది. నేను ఎలాగో కొనుక్కోబడిన దాన్నే నన్ను వదిలేసినా సరే. అసంభవం అరిచారు వారు. అయితే నేను మీకు సేవికగా మిగులుతాను. చాలామంది పురుషులు అలా ఉంచుకుంటారు కదా. దేవకి, భార్య అర్ధాంగి స్థానం యశోదకు లభించడమే న్యాయం, ధర్మం. కానీ నేను వ్యభిచారిని కాలేను. నా హృదయానికి ఒక్కటే ప్రేమ, నా జీవితానికి ఒక్కరే స్త్రీ. చటుక్కున అన్నాను నేను ఆలోచించకుండా. నాకు మీ ధర్మపత్నిత్వం చాలు. మీ అర్ధాంగిననే భావమే నాకు ఆనందం. నేను మీ నుంచి శరీర సౌఖ్యం ఆశించను. మీ సన్నిధే స్వర్గం నాకు. ఉద్వేగంగా అన్నాను కళ్ళు తుడుచుకుంటూ. ఇది ప్రసాదించి నన్ను ధన్యురాలిని చేయండి చాలు. యశోద చేస్తున్న త్యాగం తక్కువేమీ కాదు. ఆమె మీ మీద తన హక్కును ఉపయోగించుకోక ఎంత చిన్న కోరిక కోరిందని. శారీరక సంబంధం ఆశించని దాంపత్యం ఎంత అపురూపం. ఈ చిన్న కోరికను కాదనకండి. యశోద మిమ్మల్ని నాకు దూరం చేయటం లేదు. ఎంత సహృదయత! నా పట్ల ఆమెకెంత అపారమైన కరుణ! వీటికి ప్రతిగా ఓ క్షణం ఆలోచనలో పడింది దేవకి. ధర్మార్థ కామ మోక్షాల్లో మూడో పురుషార్థమైన కామాన్ని మీరు ఆమెకు ప్రసాదించకపోవడంతో వివాహ పరమార్థమైనటువంటి సంతానం, స్త్రీ జీవితానికి సాఫల్యమైన మాతృత్వం యశోదకు దుర్లభమవుతాయి. స్త్రీ తల్లి కావాలంటే కనటమే మార్గం కాదు. నేను ప్రసవించిన శిశువును ఆమెకు దత్తత చేస్తాను. అతను ఆమెకే చెందుతాడు. ఆమెనే అమ్మ అని పిలుస్తాడు. అతని మీద సర్వప్రేమలు, సర్వహక్కులు యశోదవే అవుతాయి. తన భర్తకు జన్మించిన శిశువే కనుక అతను ఆమెకు బిడ్డే అవుతాడు. దీనివలన ఆమెకు సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆమె జీవితానికి కాలక్షేపం, ధ్యేయం కూడా లభిస్తాయి. నేను మీ సంసారానికి దూరంగా ఉంటాను. రేపు ఏ విధమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా వంశీ యశోద కొడుకే అవుతాడు. దేవకి అతనికి అపరిచితగానే మిగిలిపోతుంది. నిర్వికారంగా అంది దేవకి. దేవకి, అరిచారు వారు. ఇంత త్యాగమా? నేను నిశ్చేష్టనై ఉండిపోయాను. దేవకి నేనెవరినని, ఏమవుతానని ఇంత మహోదాత్తంగా ప్రవర్తిస్తోంది. ఇది త్యాగం కాదు, బాధ్యత. మీ మీద ఆమెకే ఎక్కువ హక్కు ఉంది. న్యాయంగా ఆమె హక్కులను నేను తెలుసో తెలియకో దోచుకున్నాను. ఇప్పుడు వెనుదిరిగి సరిదిద్దుకోగలిగిన పరిస్థితి కాదు. అందుకు ఉన్నదాన్ని పంచుకుంటున్నాం, మీకు ఇబ్బంది కలగకుండా. మీరు యశోద, వంశీ కుటుంబంగా ఉంటారు. దాంతో సమాజపరంగా కూడా మీకు హోదా ఏర్పడుతుంది. వంశీ భవిష్యత్తు ఉజ్వలంగా సాగుతుంది. యశోదకు తృప్తి లభిస్తుంది. మీకు నలుగురిలో గౌరవం ఉంటుంది. మరి నీ సంగతి ఏమిటి? తన్నుమాలిన ధర్మమా? నాకు నోట మాట రావట్లేదు. దేవకి ఎంత ఉన్నతురాలు, త్యాగమూర్తి. వీళ్ల ప్రేమైక జీవితంలో సుడిగుండాలు లేపటానికే ప్రవేశించానా నేను? నాకు మీరున్నారు. మీరొక్కరు 1000 బిడ్డల పెట్టు నాకు. నేను మిమ్మల్ని దూరం చేసుకోవటం ఏమీ లేదు. వేరుగా ఉంటాను. మీ కుటుంబంతో కాక మీరు అప్పుడప్పుడు నాకు మీ దర్శన భాగ్యం కలిగిస్తూ ఉంటారు.
అదే నాకు 10,000, నేను అల్పసంతోషిని అని నవ్వింది. అప్పుడు ఆయన చాలా స్థిరము గంభీరమైన కంఠంతో అన్నారు, సరే మీ ఏర్పాటుకు నేను అంగీకరిస్తున్నాను, ఆమోదిస్తున్నాను. కానీ నన్ను కొన్ని విషయాలు విశదము సుస్పష్టము చేయనివ్వండి అంది దేవకి. దేవకి, నువ్వే నాకు స్త్రీగా ఉంటావు జీవితాంతం. నా మోహము వ్యామోహము నీతోనే ఉంటాయి. నా వాంఛ నీతోనే సఫలత చెందుతుంది. అంటే నా శరీరం నీ స్పర్శను తప్ప అంగీకరించదు. ఇంకా యశోద నా వైపు తిరిగారు వారు. నా గుండెలు భయంగా కొట్టుకుంటున్నాయి. వారేం చెప్పబోతున్నారో అని ఆతృతతో హృదయం పగిలేలా ఉంది. యశోద, నువ్వు కొన్ని విషయాల్లో ఆశలు పెంచుకున్నా ప్రయోజనం ఉండదు. నువ్వు నాకు మానసికంగా ధర్మపత్నివి అవుతావు, సామాజికంగా భార్యవు కాగలుగుతావు. కానీ నా శరీరం, నా స్పర్శ, వాటిని ఆశిస్తే నీకు నిరాశే మిగులుతుంది. మొదటే నేను దేవకితో సంబంధం కలిగి ఉన్నాను. మరో స్త్రీ అంటే నా దృష్టి ఆ వ్యభిచారమే అవుతుంది. వ్యభిచారం అంటే నాకు పరమ అసహ్యం. ఈ విషయంలో నా పవిత్రత, విలువలు చెక్కు చెదరవు. నన్ను ప్రలోభపరచబోయినా ఉపయోగం ఉండదు. సరికదా, నా మనసు విరిగే ప్రమాదం కూడా ఉంది. అంటే మీకు జీవితాంతం శారీరక సౌఖ్యం అలభ్యం అవుతోందన్నమాట. పునరాలోచించుకో. నవ్వొచ్చింది నాకు. వారికి ఇంకా నా మనసు తెలియదు. వారి పట్ల నాకుంది ఆరాధన, నిష్కళంక ప్రేమ, అమలిన అనురాగం, పవిత్ర భావం. వీటి విలువ ముందు శారీరక సౌఖ్యం ఏపాటిది? తుచ్చమైన శారీరక సౌఖ్యానికి పవిత్ర ప్రేమకు ఎంత అంతరం, అది నాకు తెలుసు. ఎంత విచిత్రమైన విషయం. నేను వారికి భార్యను కాగలను, కానీ వారి స్పర్శాభాగ్యానికి నోచుకోను. నేను కనకుండానే అమ్మనవుతున్నాను. ఎన్ని చిత్రాలు ఈ జీవితంలో. భార్యగా కూడా కన్యను, తల్లిగాను కన్యనే. వారు నా వైపు సందేహం నిండిన కన్నులతో చూస్తూ ఉండటం భరించలేక ఉద్రేకంగా వాగ్దానం చేశాను. మీ స్పర్శను, శరీరాన్ని కోరను. మీరు భర్త అన్న భావంతోనే సంతృప్తి చెందుతాను. ఇలా నేను మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. మెల్లగా అంది దేవకి. మన సమస్య తీరినట్టే. ఎటొచ్చి ఇక్కడ మన గురించి తెలిసిన వారు ఉండవచ్చు. అందుచేత ఎక్కడికైనా వెళ్ళిపోదాం, కొత్త జీవితాలు ప్రారంభిద్దాం. సమాజం దృష్టికి మీరు దంపతులు. వంశీ మీ పుత్రుడు. నేను ఎక్కడో ఉంటాను విడిగా. నేను వారి సేవికను. విశాఖపట్నం వచ్చేసాం. అక్కడ వారు వ్యాపారం ప్రారంభించారు. పురిటికందిగానే నా ఒళ్ళోకి వచ్చిన వంశీకి నేను కన్నతల్లిని కానని తెలియదు. నా ఆశీదార వ్రతం నిన్నటి రే వరకు సక్రమంగానే సాగింది. నిన్న మాత్రం ఆవేశంలో వారి పాదాలను స్పృశించాను. అందుకు ప్రాయశ్చిత్తం చేసుకున్నావుగా. దేవుడి దీపం మీద చేతులు కాల్చుకుని. పాపం చేస్తే ప్రాయశ్చిత్తం. నిన్న మాత్రం పుణ్యం చేసుకున్నా ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి వచ్చింది. సరే, అదంతా ఇప్పుడు దేనికి లేండి. ఇవి మా చరిత్రలు. విశ్వసించండి. ప్రేమను కాదనలేకపోయాను. వివాహం చేసుకున్న భార్యను స్పృశించలేకపోయాను. వంశీ కంగారుగా చూస్తున్నాడు. అయితే తన ఆ వేళ నాన్నగారితో చూసింది తనను కన్నతల్లి అన్నమాట. ఎవరినైతే తను ఇన్నాళ్ళ నుంచి అమ్మ అనుకుంటున్నాడో ఆమె తనకు నిజంగా అమ్మ కాదు. ఆ వేళ హోటల్లో చూసిన ఆవిడ తనను కన్నతల్లి. రాధికకు ఆశ్చర్యంగానే ఉంది. తను ఎంత వింత కథలు వింది. ఎవరికి వారివే, ముగ్గురివి వింత కథలే. రాఘవరావు గారు ఆలోచన నుంచి బయటపడ్డట్టు ఒక్కసారిగా దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు. చక్రపాణి, యశోద, దేవకి తమ కథల వంటి చరిత్రలు ఎందుకు చెప్పారో ఆయనకు పూర్తిగా అర్థమైంది. చక్రపాణి గారు, మెల్లగా పిలిచారు ఆయన. మీరు ముగ్గురు చెప్పిన చరిత్రలు విన్నాను. మానవ జీవితాలతో విధి ఆడిన వింత నాటకం నన్ను విభ్రాంతుణ్ణి చేసింది. మిమ్మల్ని మీ భార్య యశోదతో కాక వేరొక స్త్రీతో చూసి అపవిత్రులని భావించింది రాధిక. ఆమెకు నిజం తెలియదు. వంశీకి తెలియదు. అతనికి తెలియకూడదనే మా ప్రయత్నం. కానీ తప్పలేదు, చెప్పక తప్పలేదు. ఎప్పటికైనా నిజం తెలియటమే మేలు. వంశీ దీర్ఘాలోచనలో ఉన్నాడు. అతని మొహం పూర్తిగా నిరాశ మేఘాలు ఆవరించి ఉంది. ఇప్పుడు రాధిక తనను అంగీకరించే అవకాశాలు మరీ ముర్గ్యమైపోయాయి. కులగోత్రాలు తెలియని, వంశము సాంప్రదాయము లేని, డబ్బుకు అమ్ముడుపోయిన స్త్రీకి జన్మించిన తనను రాధిక ఎన్నటికీ అంగీకరించదు. ఈ చరిత్రలు వారు చెప్పకపోతేనే బాగుండేదేమో. వివాహం అయ్యాక భార్యను ప్రేమించడం మగవాడి ధర్మం కాగా మీరు ప్రేమ కోసం వివాహ ధర్మాన్ని త్యజించారు. మీరు మీ భార్య ఎడల ప్రవర్తించిన తీరు సమంజసమో కాదో నేను చెప్పలేను. నేను మనిషినే. మానవ సహజమైన బలహీనతలు నాలో ఉంటాయి. మీ జీవితాలకు తీర్పు ఇవ్వగలిగేందుకు నేనెంతటి వాణ్ణి. అయినా ఒకటి మాత్రం మనస్ఫూర్తిగా చెప్పగలను. మీ చరిత్రలు విన్నాక మీ ముగ్గురు నా దృష్టికి అద్భుతంగా, మానవాతీతంగా అనిపించారు. అంతేకాదు, దేవుడికి పూజ చేయబడిన నిర్మాల్యంలాగా పరమ పవిత్రంగా అనిపిస్తున్నారు.
వంశీ ముఖంలోని ఒక్కసారి కళొచ్చింది. అతను ఆశగా రాధిక వైపు చూశాడు. రాధిక చిరునవ్వు నవ్వింది. ఇప్పుడు ఆమె ముఖం చాలా సందేహాలు తొలగి ఒక మంచి నిర్ణయానికి వచ్చినట్టుగా నిర్మలంగా తేటగా ఉంది. ఆమె చూపులలో మందహాసంలో ప్రేమ నిండి ఉంది. అక్కడి వాతావరణం తేలికై ఆనందం వెళ్ళి విరిసింది. అదండి కథ. మరి వాళ్ళ ఇళ్లలో ఏంటంటే ఆ పెళ్లి విషయంలో వచ్చిన గోల, ఆ తండ్రి ఇంకొక ఎవరితోనో తిరుగుతున్నారు అని చెప్పనేది తెలిసి వాళ్ళు కూడా తెలుసుకుని ఆ పిల్లవాడికి పిల్లనివ్వను అనటం, ఆ తర్వాత ఆయన జరిగిన స్టోరీ అంతా చెప్పడం, ఇదంతా జరిగిందనమాట. దాని తర్వాత ఫైనల్గా అల్టిమేట్లీ వాళ్ళిద్దరూ ఏకమయ్యారు. థ్యాంక్ యూ.